అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిల్లలు ఎలా నేర్చుకుంటారు, అలాగే సైన్స్ని ఎలా పిల్లలకి బోధించాలి అనే అంశం మీద మనం వెబినార్ని పెట్టుకున్నాం. చాలా మంచి ప్రశ్నలు ఇప్పటికే టీవీరావు గారు పరిచయం చేశారు. దీని మీద ప్రొమో కూడా వచ్చింది. కొన్ని ప్రాథమికమైన విషయాలను మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకునే అవకాశం కూడా మనకి ఉన్నది. సైన్స్ని బోధించడం ఎలా అని మనం అన్నప్పుడు సైన్స్ అంటే ఏంటి అనే దాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. బోధించడం అంటే ఏంటి, పిల్లలు నేర్చుకునే క్రమం ఎలా ఉంటుంది, మనం పిల్లల్ని కానీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి చాలా సహజంగా నేర్చుకునే స్వభావం ఉంటుంది. నిత్యము ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటారు. నిత్యము ఏదో ఒకటి తెలుసుకోవడానికి చూడడము, చేతులతో తాకటము, వస్తువులను పట్టుకొని లాగడము నిరంతరం చేస్తూనే ఉంటారు. అదొక సహజమైన ప్రక్రియ. నేర్చుకోవటం అనేది ప్రకృతిలో ఒక సహజమైన ప్రక్రియ. అది జంతువులకైనా మనుషులకైనా ఈ సహజమైన ప్రక్రియ మాత్రం ఎల్లప్పుడూ ఉండేది. 3 ఏళ్ల దాకా పిల్లల్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రతిదీ ప్రశ్నే వాళ్ళకి. వాటికి తెలిసిన వాటికి సమాధానాలు చెప్తాం, తెలియకపోతే దాటేస్తాం. కొంతమంది అది తెలియగలిగిన తల్లిదండ్రులు అయితే నోరు మూసుకోని చెప్పని చానూరుమి అని కూడా అంటుంటాం. ఇవన్నీ జరుగుతుంటాయి. ఏమైనా చిన్న వయసులో పిల్లలు వేసే ప్రశ్నల్ని చాలా బాగా మనం ఎంజాయ్ చేస్తాం. తల్లిదండ్రులుగా చాలా ఎంజాయ్ చేస్తాం. ఒకసారి 3వ ఏడు దాటినాక బడికి పంపించడం మొదలు పెట్టగానే ప్రశ్నల్ని బడిలో చంపేస్తారు, ఇంట్లో చంపేస్తారు. అసలు సైన్స్ నేర్చుకోవడానికి మొట్టమొదటి అవరోధం ప్రశ్నలు చంపటమే. సహజంగా పిల్లలకి వచ్చినటువంటి ప్రశ్నించే గుణాన్ని మనం కొంత వయసు వచ్చినాక పెద్దలందరమే మూకుమ్మడిగా ఆ ప్రశ్నను చంపేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అనేది నా అభిప్రాయం. ఉదాహరణకు స్కాండినేవియన్ దేశాల్లో, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఈ దేశాల్లో అక్కడ చదువు ఎలా చెప్తారో ఒకసారి చూద్దాం. వాళ్ళు కూడా పిల్లల్ని 3వ సంవత్సరానికే బడికి పంపిస్తారు. పుస్తకాలు చేతికి ఇవ్వరు. దాదాపు 6-7 ఏళ్ళు వచ్చేదాకా పుస్తకం అనేది పట్టుకునే సమస్య లేదు. దాదాపు 9 ఏళ్ళ వయసు వచ్చేదాకా పరీక్షలనే చర్చ లేదు. 9వ తరగతి వచ్చిన తర్వాతనే పరీక్షలు మొదలవుతాయి. అక్కడ చదువు చెప్పే టీచర్లు మినిమం PhD చేసి ఉండాలి. కొత్తగా అపాయింట్ చేసుకుంటే ఏ టీచర్నైనా అంతకుముందు సీనియర్గా ఉన్న టీచరు ఆయన దగ్గర 4-5 ఏళ్ళు అప్రెంటిస్ చేసి పిల్లల మనస్తత్వాన్ని సాకల్యంగా అర్థం చేసుకున్న తరువాతనే అతనికి ఇండిపెండెంట్గా బోధించే అవకాశం ఇస్తారు. హయ్యెస్ట్ పెయిడ్ వృత్తి ఆ దేశాల్లో టీచర్ వృత్తి. వాళ్ళు పిల్లల సైకాలజీని పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత మాత్రమే అసలు ఈ బోధించే కార్యక్రమం మొదలవుతుంది. బోధన కూడా మన దగ్గర ఉన్నట్టు ఉండదు. మనం బండెడు సిలబస్ పెడతాం. పుస్తకాల సంచి నిండా పుస్తకాలు 5 కిలోలు బరువు ఉంటుంది. ముందుకు వంగిపోతారు పిల్లలు. ఇంటికి వచ్చేటప్పుడు నడుమంగిపోయి ఉంటుంది. అంత బండెడు పుస్తకాల వ్యవహారం అక్కడే ఉండదు. మరి చిన్నతనంలో 3 ఏళ్ళ నుంచే బడికిపోయిన పిల్లలు ఏం చేస్తారు స్కూల్లో అంటే ఆడుకుంటారు, ఆడుకున్నప్పుడు ఆడుకుంటారు, మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుంటారు, బొమ్మలు ఇస్తారు చేతికి, నిద్రపోయినప్పుడు నిద్రపోతారు, ఆకలి అయితే తింటారు. మామూలు ఇంట్లో బతికినట్టే బతుకుతారు అక్కడ కూడా. టీచర్ల యొక్క సాహచర్యంలో, అక్కడ ఉండే అటెండర్స్ యొక్క సాహచర్యంలో పిల్లలు ఇంట్లో పెరిగినట్టే పెరుగుతూ ఉంటారు. మరి ఇంతకాలం వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి చదువు చెప్పకపోతే చదువులో వెనకబడతారు కదా అనే సహజమైన అనుమానం ఎవరికైనా వస్తుంది. అంతర్జాతీయంగా టెస్ట్ జరుగుతూ ఉంటుంది, పిసా టెస్ట్ అని. 10th క్లాస్ పూర్తయిన వాళ్ళకి దాదాపు అన్ని దేశాలు పాల్గొంటాయి దాంట్లో. ఈ టెస్ట్లో మొదటి 10 దేశాల్లో స్కాండినేవియన్ దేశాలు ఎల్లప్పుడూ వస్తాయి. మన దేశం వెనక నుంచి 10 దేశాలు ఉంటాం. ఇంతమంది విద్యార్థులు ఉన్న దేశం, ఇంతమంది యూత్ ఉన్న దేశం, వర్ధమాన దేశం, పెరుగుతున్న దేశం, ప్రపంచంలో నంబర్ 3వ స్థానంలో ఉన్న కుబేరుడు ఉన్నటువంటి దేశం అని చెప్పుకునే మన దేశంలో వెనక నుంచి 10లో ఉండడం ఏంటి? అలా ప్రతిసారి ఉంటున్నామని మనకి అవమానకరంగా మారుతుందని టెస్ట్లో పాల్గొనడం మానేసాం. అంటే మానేస్తే ర్యాంక్ పెరుగుతుందా?
అంటే దీంట్లోంచి అర్థమయ్యేది ఏంటంటే పిల్లల్ని పెంచటము, పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగించటం, పిల్లలకి చదువు మీద ప్రేమ కలిగించటం ఎలా అనే దాన్ని ఎప్పుడో మనం దారి తెప్పేసినాం. ఒక్కసారి మరలా గుడిపాటి వెంకటచలం గారు రాసినటువంటి బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని మరలా చదవడం అవసరం. 90 ఏళ్ళు అయింది రాసాయన. ఆ పుస్తకం వెనక కొన్ని కథలు ఇచ్చాడు. చాలా అద్భుతమైన కథలు అవి. ఆ కథలు లేకుండా కొత్తగా రీప్రింట్ చేశారు. అది అన్యాయం. అది ఈసారి మళ్ళా రీప్రింట్ చేసినప్పుడు ఆ కథలు కూడా పెట్టమని నేను కోరుతున్నా. ఆ కథల్లో ఒక కథ ఉంటుంది. వినాయక చవితి రోజు మనిషి ఆకారము, తలకాయ, ఏనుగు తల, దాని మీద పిల్లోడు అడుగుతూ ఉంటాడు, ఈ తలకాయ ఎట్లొచ్చిందే నాన్న అంటాడు. చిన్నప్పుడు వినాయకుడు పార్వతీదేవి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు బయట కాపలాగా ఉంటే ఈశ్వరుడు వచ్చాడు. ఎవరురా నువ్వు ఇక్కడున్నావు అని అడిగాడు. అంటే మా అమ్మ లోపల స్నానం చేస్తూ ఉంది, అందుకని నేను బయట కాపలా ఉన్నాను అంటాడు. మీ అమ్మ ఎవర్రా అంటే పార్వతీదేవి అంటాడు వాడు. నువ్వు పార్వతీదేవికి ఇప్పుడు పుట్టినావు రా, నాకు తెలియకుండా ఈశ్వరుడు కోపం వచ్చి కత్తితో మెడకాయ కట్టక్కి నరికేశాడు. నరికేసిన తర్వాత ఈ లోపల పార్వతీదేవి వచ్చింది. కథ అంతా చెప్తాడు తండ్రి. ఈ పిల్లలు అడుగుతారు, మరి అక్కడ నరికేసిన తలకాయ అక్కడే ఉంటే దాన్ని తీసుకెళ్ళి అతకొచ్చు కదా, మళ్ళీ ఎక్కడో ఉన్న ఏనుగుని పట్టుకొచ్చి దాని మెడకాయ నరికి అతకాల్సిన పని ఏంది? పైగా ఏనుగు మెడకాయ లావు ఉంటుంది, పిల్లోడు తలకాయ సన్నం ఉంటుంది, అంతలా బరువున్న తలకాయ వాడి మీద పెడితే చచ్చిపోవడం ఇట్లాంటి అని అడుగుతారు పిల్లలు. అంటే ఇలా అడగడం అనేది మా మనోభావాలకు దెబ్బంటూ మాట్లాడులు ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అది కథరా, అదొక ఊహ, అది కథలాగా చదువుకోని చెప్తే ఎవడికి గొడవలేదు. ఇదంతా జరిగింది నిన్న కాక మనం జరిగింది, మా పక్కింట్లో జరిగింది అని చెప్పినప్పుడు ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు పిల్లలకి సహజంగా ఉంటాయి. ప్రశ్నని రద్దు చేయటమే పిల్లలు నేర్చుకోవటానికి మొట్టమొదటి అడ్డంకి. ఇది చరిత్రలో కూడా ఇట్లాంటివి ఉన్నాయి. 400 ఏళ్ళ నాడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అని కోపెర్నికస్ ఇలాంటి వాళ్ళు ప్రతిపాదించినప్పుడు బ్రూనే అనే ఒక ఫాస్టరు, అంటే ఒక క్యాథలిక్ మతాధిపతి, అతను కూడా దాన్ని అంగీకరించి ఇది సరైనలా కనపడుతుంది ప్రతిపాదన అని చెప్పి దాన్ని ప్రచారం చేస్తున్నందుకు రోమన్ క్యాథలిక్ చర్చి వాటికన్ సిటీ వాళ్ళు ఆయన పట్టుకొచ్చి నానా చిత్రహింసలు పెట్టి 4 వైర్లు చుట్టి బట్టలిప్పి వీధుల్లో తిప్పి రోమ్ పట్టణంలో తిప్పి నీవు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని ఒప్పుకో ఆయన ప్రశ్నించినాడు. నేను ఎందుకు ఒప్పుకోవాలా అని. అందుకని ఇంత హింసలు పెట్టి చివరికి బతుకున్నప్పుడే కట్టెలన్నీ చుట్టూ వేర్చి ఇప్పుడన్నా ఒప్పుకుంటావా, నీ ప్రశ్న విరమించుకుంటావా అంటే నేను విరమించుకొని అన్నాడు. 400 ఏళ్ళ నాడు జరిగిన ఘటన ఇది. ఈ మధ్యకాలంలో రోమన్ క్యాథలిక్ చర్చి అప్పుడు మేము తప్పు చేసినామని క్షమాపణ ఇప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఒక జిజ్ఞాసకి, అంటే తెలుసుకోవాలా బలంగానే కోరికకి లేదా కుతూహలానికి అడ్డుకట్ట వేయడానికి చాలా కాలం మతం ప్రయత్నం చేసింది. మతానికి తోడ్పాటు అందిస్తూ రాజ్యం కూడా ప్రయత్నం చేసింది. ఇవి ప్రశ్నకి శత్రువుల కింద మారినాయి. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా, ఎట్లా పిల్లలకి ఈ పద్ధతిని అలవాటు చేయాలనే దానికి. కర్నూలులో ఉన్న ఒక పేరు మోసిన ఇంజనీరింగ్ కాలేజీకి నేను ఈ మధ్య వెళ్ళా ఈ మోటివేషన్ లెక్చర్స్ ఇవ్వడానికి. 200 మంది పిల్లలు అక్కడ హాజరైనారు. అందరూ శ్రీ చైతన్య నారాయణ నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ బందికానాలో పెట్టినట్టుంటారు కాబట్టి ఒక్కసారి కాలేజీలోకి రాగానే పట్టులు వదిలినటువంటి జంతువులు దూకినట్టుగా దూకేసినారు. గోలు చేస్తూ ఉన్నారు. నన్ను తీసుకెళ్ళినటువంటి ప్రొఫెసరు, మంది చాలా ప్రెస్టీజియస్ కాలేజీ, చాలా పేరు మోసిన కాలేజీ, గెస్ట్ వచ్చినప్పుడు గోల్ చేస్తే మన మర్యాద ఏమైందని అపీల్ చేస్తూ ఉందామే. ఏం లెక్క చేయటం లేదు వాళ్ళు. ఇక వీళ్ళని ఎట్లా దారికి తెచ్చుకోవాలనే సమస్య మాకు ఎదురైంది. నేను మైక్ తీసుకొని 1 నిమిషం అని గట్టిగా అరిచా. 1 నిమిషమే 2 సార్లు అరవగానే ఈడెవడో 1 నిమిషం మాట్లాడి వెళ్ళిపోతారులేని ఆశపడి టక్కున సైలెంట్ అయ్యారు. సైలెంట్ కాగానే మీకు ఒక ప్రశ్న ఇస్తా, అంటే ఒక ప్రశ్న వేస్తా, దీనికి మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే, అది ఇంజనీరింగ్ ప్రశ్న వేస్తా, కరెక్ట్గా సమాధానం చెప్తే నేను వెళ్ళిపోతా, లేదా మీతో పాటు ఈ సొల్లు కబుర్లో కాసేపు గడిపి తర్వాత వెళ్ళిపోదాం. అన్నీ సొల్లు కబుర్లే కదా, ఏమన్నా మాట్లాడేదానికి అక్కడ. మీరు కానీ జవాబు చెప్పలేకపోతే 45 నిమిషాలు నేను ఇచ్చే మోటివేషన్ లెక్చర్ మీరు వినాలా. ఈ ఛాలెంజ్కి రెడీనా అన్న. ఈడెవరా తెల్ల జుట్టోడు ముసలోడు మమ్మల్ని ఛాలెంజ్ చేస్తాడు. ఆ వయసు వాళ్ళకి భలే కోపం ఉంటుంది. ఛాలెంజ్ అంటే అసలు తట్టుకోలేరు.
ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అని అరిచినారు. మరొకసారి మళ్ళీ అడుగుతున్నా, ఛాలెంజ్ అయినా అన్న, మీరు కరెక్ట్గా చెప్తే మీ మాట నేను వింటా, మీరు తప్పు చెప్తే నా మాట మీరు వినాలా, మళ్ళీ ఛాలెంజ్కి రెడీ అన్నారు. సరే, మీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివేటోళ్ళు ఎవరున్నారు ఒకసారి చేతులు ఎత్తమన్నా. 200 మందిలోంచి 4 చేతులు ఎత్తారు. ఎందుకంటే ఈ కాలం అంతా ఇన్ఫో కాలం కదా, మొత్తం కంప్యూటర్ల బ్యాచే. ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవడో సీట్ రా కూర్చుంటారు బ్యాచ్. 4 స్టేజ్ మీదకి రమ్మన్నా. స్టేజ్ మీద మా పక్కనే కుర్చీలు వేసుకొని కూర్చోబెట్టా. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నా అన్న, వేయండి అన్నారు. పందెం గుర్తుందా అన్న, ఓ గుర్తుందన్నారు. రైట్, రైలు పట్టాల మీద రైలు బండి కింద పడకుండా ఎలా పోతుంది చెప్పండి అన్న. చాలా చిన్న ప్రశ్న. మనందరం రైలు చూసాం, రైలు ఎక్కాం, చాలా దూర ప్రయాణాలు చేసాం. కర్నూలులో జరిగింది ఈ సంఘటన అంటే, కర్నూలులో రైలు ఉంది, రోజుకి అటు ఇటు 30 రైళ్ళు తిరుగుతూ ఉంటాయి. చూడాలనుకుంటే ఎప్పుడేం చూడొచ్చు. దానికి ఆ పిల్లల్లో ఒక కుర్రోడు ఏం సమాధానం చెప్పినా అంటే, మ్యాగ్నెట్ ఉంటుంది అక్కడ, అందుకని కింద పడకుండా పోతుంది అన్నాడు. ఇది తప్పునాయనా అన్న. ఇంకొక అతను గ్రావిటీ వలన కింద పడకుండా పోతుంది అన్నాడు. ఇంకొక అబ్బాయి ఫ్రిక్షన్ వలన కింద పడకుండా పోతుంది అన్నాడు. 4వ అతను మనకెందుకు వచ్చిన గొడవలే ఊరుకున్నాడు. మీ 3 జవాబులు తప్పు. కాబట్టి మన ఒప్పందం ఏందన్న, అది తప్పు అనేది ఎట్లా నిరూపిస్తావని అవి కూడా అడగలేదు. వాళ్ళు అడగాలి కదా ఆ మాట నన్ను. అది కూడా అడగకుండా ఓడిపోయినట్టు అంగీకరించి, మేము 45 నిమిషాలు నువ్వు చెప్పేది వింటమన్నారు. 45 నిమిషాలు మోటివేషన్ లెక్చర్ చెప్పినాక, ఇప్పుడైనా చెప్తారా జవాబు అని అడిగా. పైన కూర్చున్న వాళ్ళని తలకాయలు అడ్డం చెప్పారు. అక్కడ హౌస్లోంచి 200 మంది పిల్లల్లోంచి ఒక అబ్బాయి చేయెత్తాడు. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా అన్నాడు. ఈ జవాబు జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను అనలా. ఇప్పటికీ శృంగభంగం జరిగింది వాళ్ళ మిత్రులకి. చెప్తాను అనకుండా ప్రయత్నం చేస్తా అన్నాడు. అది డిప్లొమాటిక్ ఆన్సర్. ఎప్పుడైనా ఇట్లా ఆన్సర్స్ ఉండాలా. ఖచ్చితంగా మనకు తెలియనప్పుడు ప్రయత్నం చేస్తానంటే ఏమో కరెక్ట్ అయితే అవుతుంది, కాకపోతే కాదు, అంతే కదా. అలాంటి ఛాన్స్ ఒకటి పెట్టుకోవాలా, తలుపు తెరుచుకొని ఉండాలన్నమాట పారిపోవడానికి కూడా. మరి నువ్వు ఇందాకెందుకు చేయెత్తలేదన్నా. నేను మెకానికల్ ఇంజనీరింగ్ కాదు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు. నువ్వు మెకానికల్ అడిగినవు కాబట్టి వాళ్ళు వచ్చారు, నేను రాలేదన్నాడు. సరే, ప్రయత్నం చేస్తున్నావు కదా, రా స్టేజ్ దగ్గరికి రా అన్న. 5 ఆన్సర్లు ఉన్నాయి, 5 చెప్పాలి, చెప్తే కరెక్ట్ చెప్పినట్టు. 5 ఆన్సర్లు కరెక్ట్గా చెప్పాడు అబ్బాయి. ఇప్పుడు నేను మీకు 5 ఆన్సర్లు చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను అందుకని మీకేం చెప్పను. మీరు ఈ వినేవాళ్ళందరికీ, ఈ వెబినార్లు వినేవాళ్ళందరికీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు పట్టాల దగ్గర కూర్చొని ఈ 5 ఆన్సర్లు కనిపెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ప్రశ్నిస్తున్నాను అనమాట. కనిపెట్టడానికి ట్రై చేయండి. అదో ప్రశ్న. నేను జవాబులు చెప్తే ఇంట్రెస్ట్ ఉండదు. ఓహో ఇంతే కదా అంటారు. అందువల్ల 5 ఆన్సర్లు చెప్పిన అబ్బాయిని అభినందించి ఒక పుస్తకం చదువుకోవడానికి ఇచ్చి, మంచి ఉపన్యాసకులు అంటే ఎవరైనా బుక్ ఇచ్చా. తర్వాత మిగతా 4 కూడా డిస్కరేజ్ కాకూడదు కదా. బాబు మీరు కూడా తెలివిగలలే, కాకపోతే కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ అబ్బాయి అంత తెలివిగల అయితే ఏం ఇబ్బంది ఏమి లేదని ఎంకరేజ్ చేసి వెళ్ళిపోయినాం. ఏం తెలియజేస్తుంది ఇది? పక్కనే ఉంటుంది, అబ్జర్వ్ చేయడానికి వీలయ్యేది, కానీ దాన్ని అబ్జర్వ్ చేయం. నిత్యం అట్లాంటివి ఎదురవుతుంటాయి. నేను ఇంకొక స్కూల్కి వెళ్ళి ఒక ఇనుప ముక్క, ఒక లావు రాయి, ఒక చిన్న రాయి, ఒక కొయ్య ముక్క, 4ని 5 అంతస్తుల భవనం మీదకి తీసుకెళ్ళి ఒకేసారి కింద వదిలేస్తాను, ఏది ముందు నేల మీద పడుతుంది అని అడిగా. ఇది ఎక్కడ అడిగా? ఇది ఇంకో ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజే. ఇది కూడా ఇంజనీరింగ్ కాలేజ్ చూడండి. ఇది ఫిజిక్స్కి సంబంధించినటువంటి ప్రశ్న. 4 అమ్మాయిలు వచ్చారు స్టేజ్ మీదకి. ఇది అమ్మాయిల కాలేజీ. 4 ఆన్సర్లు చెప్పినారు. ఒకరి ఇనుప ముక్క, ఒకరి పెద్ద రాయి, ఒకరి చిన్న రాయి, కొయ్య ముక్క. ఒక అమ్మాయి, 400 మంది పిల్లలుంటే ఒక అమ్మాయి లేచి 4 ఒకేసారి పడతాయి సార్ అన్నది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ కరెక్ట్ ఆన్సరు మానవ జాతి కనిపెట్టి ఎన్ని వందల ఏళ్ళు అయిందనుకుంటున్నారు? 450 ఏళ్ళు అయింది. గలీలియో, ఇటలీలో ఉన్న శాస్త్రజ్ఞుడు గలీలియో టెలిస్కోప్ కనిపెట్టిన ఆయన పేరుతో కథ ఉంది. ఇలాంటి వివిధ బరువులు ఉండే వస్తువుల్ని పీసా టవర్, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అంటారు దాన్ని, పీసా నగరంలో ఉంటుంది. ఆ టవర్ మీదకి వెళ్ళి 4 ఒకేసారి వేస్తే అన్నీ ఒకేసారి నేలను తగిలినాయి అని నిరూపించాడు ఆయన 450 ఏళ్ళ నాడు. న్యూటన్ కంటే ముందే.
భూమికి ఆకర్షణ వల్ల ఇలా పడుతుంది అనే దాన్ని ఆయన కనిపెట్టాలి, న్యూటన్ కనిపెట్టాడు. కానీ ఒకేసారి పడతాయనే దాన్ని ఆయన నిరూపించాడు. అంటే 450 ఏళ్ళ నాడు నిరూపించబడ్డ ఒక విషయాన్ని 450 ఏళ్ళ తరువాత ఆధునికమైన విద్యార్థులు ఆ ఆన్సర్ను పట్టుకోలేకపోయినారంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? మనము ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మనం సైన్స్ నేర్పించడంలా. ఇదేముందండి కష్టం? ఇప్పుడు నేను చెప్పిన 2 ఉదాహరణలు, ఇది పుస్తకాలు చదవాల్సిన సబ్జెక్ట్ కాదు కదా. 4 వస్తువులు తీసుకోండి, ఆ కాలేజీ మీదకే ఎక్కండి, 10 మంది పైకెక్కి కూర్చోండి, 4 ఒకేసారి వదలడానికి ఒకరు నియమించండి, కింద 10-20 మంది పిల్లల్ని కాపలాగా మనం ఏది ముందు పడుతుంది అర్థమైంది కదా. అన్నీ ఒకేసారి పట్టడం చూస్తారు కదా. ఇంత సింపుల్గా ప్రయోగం చేయడానికి వీలయ్యే అవకాశం ఉన్న చోట కూడా మనం చూపించడంలా. రైల్వే స్టేషన్కి వెళ్ళండి, రైల్వే స్టేషన్ మాస్టర్ ఉంటారు, రైలు రావడానికి మధ్యలో ఖాళీగా ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇది ప్రశ్న అడగండి, మొత్తం దగ్గర నుండి చూపించి చెప్తారు కదా. మన పిల్లలకు అద్భుతంగా నేర్పిస్తారు కదా. ఆయనకు కూడా ఆ స్టేషన్ మాస్టర్కి కూడా ఇట్లా క్లాస్ చెప్పని అడిగేవాళ్ళు ఎవరు లేరు కదా. మనం పోతే ఆనందంగా ఒక అరగంట క్లాస్ చెప్పి, మేము ఇదివరకు బాలోత్సవాలని జరిపిన కాలంలో 90, 92 ప్రాంతాల్లో జరిపినప్పుడు రైల్వే స్టేషన్ చూసి రావడం ఒక కార్యక్రమం కింద పిల్లలకి హాఫ్ డే ప్రోగ్రాం కింద పెట్టేవాళ్ళం. తీసుకెళ్ళి స్టేషన్ మాస్టర్తో క్లాసులు తెప్పించినాం, టెలిఫోను ఎక్స్చేంజ్కి తీసుకెళ్ళాం, పోస్ట్ ఆఫీసులకు పట్టుకెళ్ళాం, బ్యాంకులకు పట్టుకెళ్ళాం. అవి ఎట్లా పనిచేస్తే తెలియజేయడానికే ప్రాక్టికల్గా ఎలా ఉంటాయి తెలియడం అనమాట. ఊరికి థియరీ పుస్తకాలు చదవడం, బట్టి పట్టడం, పరీక్షల్లో ప్రశ్నలు వస్తే రాసి అవతలకు పోవడం, ర్యాంకులు తెచ్చుకోవడం, నాకు మొదటి ర్యాంకు, నాకు 2వ ర్యాంక్ అని సంకలు గుద్దుకోవడం, గుండెలు గుద్దుకోవడం జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదు, సైన్స్ నేర్పించే పద్ధతి. ఎక్కడైనా సరే సైన్స్ విషయంలో ప్రయోగం చేయటానికి వీలవుతుంది అని తేలితే మనం ఒక స్టేట్మెంట్ రాగానే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇది ప్రయోగం చేయడానికి వీలవుతుందా లేదా ప్రశ్న వేసుకోవాలి. పిల్లలకి చదువు అంటే ప్రేమ కలిగించాలంటే వాళ్ళకి యాక్టివిటీ ఉండాలి, లేకపోతే ప్రేమ కలగదు. గంటలు కథల కింద ఉన్న సీట్లోనే కూర్చోబెట్టి అక్కడ టీచర్ 45 నిమిషాల నుంచి గంట సేపు దంచి కొట్టేస్తే పిల్లల్ని వినాలి కదా. తలకాయలు పనిచేయొద్దు, ఆయనకేం పుస్తకం పూర్తి చేసి వెళ్ళిపోతాడు. వీళ్ళకి తలకాయలకి ఎక్కుతుందో లేదో ఆయన పరిశీలించుకోవాలి కదా. అందుకని యాక్టివిటీలు ఇన్వాల్వ్ చేస్తే ఇంట్రెస్ట్ కలుగుద్ది పిల్లలకి. అలా మనం ఒక స్టేట్మెంట్ రాగానే ఈ స్టేట్మెంట్ని మనకు ఏమర్థమవుతుందని ప్రశ్నించాలి స్టేట్మెంట్ని. 4 వస్తువులను బిల్డింగ్ మీదకి పట్టుకెళ్ళి వదిలితే ఏది ముందు పడుతుందని క్వశ్చన్ వేసినాం. ఏది ముందు పడుతుంది నువ్వు ఇంకా చూడనందువల్ల నువ్వు 4 ఆన్సర్లు చెప్పారు. 4 ఆన్సర్లు ప్రత్యక్షంగా చూడడానికి వీలవుతుందా? ఇక్కడ బిల్డింగ్ ఉంది, 4 వస్తువులు ఉన్నాయి, మిద్ది మీదకి వేసే మనుషులు ఉన్నారు, కింద పడ్డప్పుడు ఏది ముందు పడ్డది ఏది వెనక పడ్డది లేదు అన్నీ ఒకేసారి పడేది చూడటానికి కూడా మనుషుల గుంపు ఉంది. ప్రయోగం చేసి చూడొచ్చు కదా, అందులో ఏముంది ఇబ్బంది? రైలు పట్టాల మీద రైలు బండి ఎలా పోతుందని ప్రశ్నించినప్పుడు ఇక్కడ నష్టమేముంది, కష్టమేముంది? మా రైలు వచ్చినప్పుడు దగ్గర కూర్చొని, పట్టాల మీద కూర్చోకుండా పక్కన కూర్చొని అది ఎలా పోతుంది, చక్రాలు ఎలా ఉన్నాయి, పట్టాలు ఎలా ఉన్నాయి, చక్రాల మధ్య దూరం ఎట్లుంది, ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది కదా. అంత పెద్ద గులక, అడుగు మందం గులక ఎందుకు పోస్తున్నారు? రాళ్ళన్నీ పెట్టి దాని మీద అడ్డం పట్టలు ఎందుకు పెట్టారు? నిలువుగా పెట్టిన పట్టాలను ఎట్లా బిగించారు? అంతా ప్రత్యక్షంగా చూడవచ్చు కదండి, ఏం కష్టం? దట్ ఈజ్ ఎ ఫ్యాసినేటింగ్ థింగ్. లెర్నింగ్లో అబ్జర్వ్ చేయటం అనేది ఫ్యాసినేటింగ్ థింగ్. ఎప్పుడైనా ప్రయోగానికి ముందు ఈ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. ఈ అబ్జర్వేషన్ అనేదాన్ని మన పిల్లలకి నేర్పాలి. మొక్క ఎట్లా మొలుస్తుందనే దానికి మనం క్లాస్ రూమ్లో పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ ఇచ్చి చదవండి, మొక్క ఎలా మొలుస్తుంది, దానికి గాలి అందాలి, నీరు అందాలి చెప్పే కంటే 10 చిక్కుడు విత్తనాలు ఇచ్చి ఒక అరపొల్లు ఇచ్చి దానికి పైన చిక్కుడు విత్తనం, కింద చిక్కుడు విత్తనం, మధ్యలో చిక్కుడు విత్తనం దారంతో కట్టి ఒక బీకర్లో లేదా ఒక గ్లాసులో ఈ చిక్కుడు విత్తనాలు కర్రను పెట్టండి. కింద విత్తనం పూర్తిగా మునగాలి, పై విత్తనం పూర్తిగా గాలిలో ఉండాలి, మధ్యలో ఉండే విత్తనం సగం నీళ్ళు సగం గాలిలో ఉండాలి. చిన్న ప్రయోగం కదండి, అదేం పెద్ద కష్టమా? 2 రోజులు ఊరుకుంటే తెలిసిపోద్దిగా. పై విత్తనం మొలకెత్తదు, కింద విత్తనం మొలకెత్తదు, మధ్యలో విత్తనం మాత్రమే మొలకెత్తుతుంది. అంటే మొలకెత్తాలంటే నీరు ఉండాలి, గాలి ఉండాలని అర్థం. దాన్ని ఊరికి పాఠం చెప్పి వదిలించుకునే కంటే ఒక చిన్న ప్రయోగం చేయమని ఆ బిడ్డకి అప్పచెప్తే అయిపోద్ది కదా. అది చాలా ఈజీగా చేయగలిగేది కదా. కాబట్టి ఏ స్టేట్మెంట్ మన దగ్గరకు వచ్చినా
ఇది ప్రయోగం చేయటం వీలవుతుందా? మొదటి ప్రశ్న అది వేసుకోవాలి. ఇది క్వశ్చనింగ్ అంటే ఇదే. ప్రయోగం చేయటానికి వీలవుతుంది అని తేలితే మనం చేయటం వీలవుతుందా? ఇక్కడ చేయటం వీలవుతుందా? ఇప్పుడు చేయటం వీలవుతుందా? ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. మనం చేయగలమో, ఇక్కడ చేయగలమో, ఇప్పుడు చేయగలమో, ఈ 3 ఫిక్స్ కాకుండా ప్రయోగం అనేది ఉండదు. ప్రయోగం అంటేనే ఓ జరిగింది అనబడిన పనిని తిరిగి చేసి చూపించటమే ప్రయోగం అంటే. మొలకెత్తింది, గాలి ఉన్న చోట, నీరున్న చోట ఇత్తనం మొలకెత్తిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. ఈ స్టేట్మెంట్ని మనం ప్రశ్నిస్తున్నాం, ఇది కరెక్టా కాదా అని. మళ్ళీ ప్రయోగం చేసి చూడటమే. ప్రయోగం చేస్తే అది ఎవరు చేసినా అదే రిజల్ట్ వస్తుందని తేలిందా? ఎక్కడ చేసినా అదే ఫలితం వస్తుందని తేలిందా? ఎప్పుడు చేసినా అదే ఫలితం వస్తుందని తేలిందా? అలా తేలితే ఆ ప్రయోగంలో సక్సెస్ అయినట్టు, అంటే మొదటి ఇచ్చిన స్టేట్మెంట్ నిరూపించబడ్డట్టు లెక్క. అలా జరగకపోతే ఆ స్టేట్మెంట్ తప్పని తేలినట్టు లెక్క. అందుకని సైన్స్ అని మనం పిలిచే దాంట్లో ఉన్న బేసిక్ విషయాలు ఏంటంటే, ఇంద్రియాల ద్వారా గ్రహించడం మొదటి స్టెప్. చుట్టూ ఉన్న వాటిని ఇంద్రియాలతో గ్రహించటం. గ్రహించిన తర్వాత మెదడులో చేరతాయి ఆ సమాచారం. మెదడులో చేరిన సమాచారం తిరిగి చూసుకుంటాం మనం ఏం చేరిందని. అప్పుడు తెలియడం అనేది జరుగుతుంది. ఆ తెలియడాన్ని మనం జ్ఞానం అని పిలుస్తాం. జ్ఞానం కలిగే మార్గం ఇంద్రియాల ద్వారా కలుగుతుంది. ఇంద్రియాల ద్వారా మెదడులో ఏదో తెలిసినట్టు అనిపిస్తుంది, దాన్ని జ్ఞానం అని పిలుస్తాం. ఆ కలిగిన జ్ఞానం బయట ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో ఇంద్రియాల ద్వారా అది ఎట్లా ఉంటే అట్లా ఉన్నదా, అది ఒక రకంగా ఉంటే ఇది ఇంకో రకంగా ఉందా, ఈ 2 రకాల జ్ఞానము మనిషికి వస్తుంది. ఉన్నది ఉన్నట్టు కలిగే జ్ఞానాన్ని సత్యమని పిలుస్తాం. ఒకటి ఉంటే మరో రకంగా జ్ఞానం కలిగితే అసత్యమని పిలుస్తాం. ఇట్లాంటి వాటికి ఎన్నో మన జీవితాలు ఉదాహరణలు ఉన్నాయి. మనం ట్రైన్లో కూర్చుంటాం, పక్క ట్రైన్ కదిలింది, మన ట్రైన్ కదిలింది అనుకుంటాం. కదిలింది పక్క ట్రైను, మన ట్రైన్ కదల్లా, కానీ మనకు అట్లా అనిపిస్తుంది. అంటే ఒకటి ఉంటే మరొకటి ఉంది అనిపిస్తుంది. బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాం, పక్కనే ఉన్న చెట్లన్నీ వెనక్కి పరిగెత్తినట్టు, దూరంగా ఉన్న చెట్లన్నీ మనతో పరిగెత్తున్నట్టు అనిపిస్తుంది. చెట్లేం పరిగెత్తడంలా, మన బస్సు పరిగెత్తా ఉంది. ఎండమావిలో నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది, అక్కడే నీళ్ళు ఉండవు. సూర్యుడు సముద్రంలోంచి పైకి లేసినట్టు అనిపిస్తుంది, సూర్యుడేం లేవటంలో, భూమి తిరుగుతూ ఉంది. అంటే ఉన్నది ఒకటైతే మరో రకంగా తెలుస్తుందనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇట్లాంటి మరికొన్ని ఉదాహరణలు మీకు తెలిసినవి మీరు రాసుకోవచ్చు. మీరు ఎక్కడన్నా మాట్లాడాలంటే ఉపయోగపడతాయి అవి. సారాంశం ఏంటంటే, ఉన్నది ఉన్నట్టు తెలియడం, దాని పేరు సత్యం అంటాం. అంటే ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా తెలుస్తుందని అర్థం. ఇలాంటి సత్యాలన్నీ ఓ పెద్ద గంప నిండా పోసుకుంటే దాన్ని మనం సైన్స్లో ఒకటో గంప అంటాం. ఇక అసత్యాలు కూడా అంత గట్టివే, వాటిని ఇంకో గంపలో పోసుకుంటాం. అసత్యం అని ఒకసారి నిరూపించబడ్డది, ఇక మారేదేం ఉండదు. పప్పు తింటే చీమ పట్టదు, చీమ పడుతుంది అనేది అసత్యం, పట్టదనేది సత్యం. చీమ పట్టదు అనేది నిరూపించబడ్డ తర్వాత ఎన్నాళ్ళకైనా అది అంతేగా, అదేం మారేదేం ఉండదు. చేతి మీద నిప్పు పెట్టుకుంటే కాలుతుంది, ఎవరికైనా కాలుతుంది, ఎప్పుడైనా కాలుతుంది, ఎక్కడైనా కాలుతుంది, ఇంకా అది మారేదేం ఉండదు. అందువలన ప్రకృతిలో ఉండే నియమాలు, ఈ ప్రకృతి ఉన్నంతకాలం ఆ నియమం అట్లే పనిచేస్తుంది. అవి ప్రకృతి నియమాలకున్న ప్రత్యేకత. ఇవన్నీ సత్యాలు, అవి ఇక మారేదేం ఉండదు. న్యూటన్ చెప్పినటువంటి మారినాయి కదా ఐన్స్టీన్ వచ్చిన కాలానికి అని అంటారు. అది వేరు, న్యూటన్ చెప్పిన వేరు, ఐన్స్టీన్ చెప్పిన వేరు. న్యూటన్ చెప్పాడు భూమికి ఆకర్షణ, అది ఎంత వేగంతో వస్తువు భూమి మీద పడుతుంది, 32 feet per second square అని లెక్కేసినాడు. ఈ లెక్క ఇప్పటికీ మారదు. న్యూటన్ చెప్పిన ఈ లెక్క మారేదే ఉండదు. ఇలా ఎస్కేప్ వెలాసిటీ, భూమి నుంచి ఒక వస్తువుని భూమి ఆకర్షణ పరిధిని దాటేటట్టు నెట్టేయాలంటే ఎంత వేగంతో పోవాలి, దాని పేరు ఎస్కేప్ వెలాసిటీ. ఇది కూడా న్యూటన్ క్యాలిక్యులేట్ చేసింది అట్లే ఉంది, అది కూడా ఏం మారదు. ఐన్స్టీన్ కొత్త విషయాలు చెప్పాడు. కొత్త విషయాలకి న్యూటన్ చెప్పిన పనికిరావు, ఎందుకంటే ఆయన అప్పటికీ ఆ కొత్త విషయాలు తెలియదు. ఖగోళం గురించి ఇప్పుడు తెలిసినంతగా తెలియదు. అక్కడ ఆపరేట్ అవుతున్న నియమాలు న్యూటన్ చెప్పలేదని మనం అడగకూడదు. అతనికి ఆ వాస్తవాలే తెలియనప్పుడు ఏం చెప్తాడు అతను. అందుకని ఆనాటికున్న వాస్తవాల ఆధారంగా ఏది సత్యమని తేల్చబడిందో అది మారేదేం కాదు. సత్యాలు మారు అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, సైన్సెస్లోనైనా ఫిలాసఫీలోనైనా. ఇంకో గంప ఉంటుంది సైన్స్ దగ్గర, ఒక గంప సత్యాలు, ఇంకో గంప అసత్యాలు. అసత్యాలు కూడా గంపలో పోసుకుని ఎందుకు కూర్చున్నారంటే, ఈ అసత్యమని ఏదైతే తేలిందో ఆ ప్రయోగం మరలా చేసి సమయం వృధా చేసుకోకుండా ఉండడానికి పెట్టుకుంటారు.
ఇక మూడవది ఏంటంటే ప్రయోగం చేస్తాం, కానీ అది సత్యమా సత్యం ఇంకా తేలదు. ఇంకా తేలని అట్లాంటివి చాలా ఉన్నాయి. భూమి లాంటి గ్రహాలు ఈ రోజస్సులో ఉన్నాయి, అన్నం ఈ ఖగోళంలో ఉన్నాయి. కానీ భూమి లాంటి లక్షణాలు దాదాపుగా ఉండే అవకాశం ఉంది అంటూ కొన్ని కోట్లు ఉంటాయని చెప్పి తేల్చారు. మనలాంటి మనుషులు అట్లాంటి ఏదైనా గ్రహం మీద ఉన్నారా అని అడిగాం. ఇంకా తేలలేదని సమాధానం చెప్పాలి. ఇప్పటిదాకా ప్రయత్నాలు చేసినాం, ప్రయోగాలు చేసినాం, కానీ ఈ ప్రయోగాల్లో అట్లాంటి మానవులు లాంటి జీవులు ఉన్నారో లేరు ఇంకా తేలలేదు అని సమాధానం వస్తుంది. ఇది మూడో కేటగిరీ. ఇంకా తేలలేదనే దానికి ల్యాబొరేటరీలో ఒక జీవిని తయారు చేసినారా అని అడిగినాం. CCMB ఉంది హైదరాబాదులో, సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్మెంట్. ఇప్పటికి పనిచేసిన అందరు డైరెక్టర్లని మనం అడిగినాం ఈ ప్రశ్న. మీ ల్యాబ్లో ఒక జీవిని స్వతంత్రంగా తయారు చేశారా అంటే జీన్ మార్పిడి కాదు మనం అడుగుతుండేది. మీకు కార్బనము, హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజను ఇట్లాంటి ఇస్తాం మూలకాలు. ఈ మూలకాల్లోంచి ఒక జీవిని తయారు చేసామని అడిగాం. మేము తయారు చేయలేదు అన్నారు వాళ్ళు. ఏం తయారు చేయొచ్చు కదా అన్నాం మేము ఎందుకు చేయాలా అన్నారు వాళ్ళు. అట్లా మనం తయారు చేస్తే జీవిని దేవుడు తయారు చేశారు అంటున్నారు కదా, మనిషే తయారు చేస్తే దేవుడు అవసరం లేకుండా పోతుంది కదా అన్నాం మేము. దేవుడు ఉండాలో లేదో మాకేం సబ్జెక్ట్ అది, మాకు అసలు దేవుడితో సంబంధమే లేదు మా సైన్స్కి అన్నారు వాళ్ళు. అది నిజమా అన్నాం మేము. అవును మరి మీరు ఎత్తుకండి, కోట్లాది పేజీలు ఉన్నాయి సైన్స్ పేజీలు. ఇప్పటిదాకా అన్ని రకాల బ్రాంచెస్లో ఒక్క పేజీలోనే ఎక్కడన్నా మేము దేవుడి గురించి రాసినామా? మేము ప్రకృతి గురించి రాసినాం, ప్రకృతి పరిశీలన చేస్తున్నాం, ప్రకృతి నియమాలు కనిపెడుతున్నాం, వాటి యొక్క ఉపయోగం కనిపెడుతున్నాం. మా పని అంతవరకే, మాకు దేవుడితో మాకేం పని అన్నారు. అదే మరి విచిత్రంగా మాట్లాడుతున్నారు అను. విచిత్రమేందా, నీకు మాత్రం పని ఏముంది దేవుడితో మమ్మల్ని ఎదురు అడిగినారు వాళ్ళు. అవును, ఆలోచించుకుంటే మనకు మాత్రం పని ఏముంది? నేను డాక్టర్ని, నేను ఆపరేషన్ చేసేటప్పుడు దేవుడికి దండం పెట్టేం చేయను. మా డాక్టర్లు చాలామంది చేస్తారు అట్లా. నేనే కదా ఆపరేషన్ చేయాలా? నేను దండం పెట్టిన దేవుడు వచ్చి ఆపరేషన్ ఏం చేయడు. నేను ఒకవేళ ఎవరికైనా పేషెంట్లకు చెప్పినాను అనుకో, దేవుడు దయచేత ఆపరేషన్ చేస్తాను, రానే రాడు నా దగ్గరికి, పారిపోతాడు చిక్కకుండా. అయ్యా ఆపరేషన్ నువ్వు చేస్తావని నేను వస్తే దేవుడిని ఎత్తుని దోస్తమైందా అంటాడు. ఆడు దైవభక్తుడే, మళ్ళా మా డాక్టర్లు దైవభక్తులే, ఇద్దరు దైవభక్తులే. కానీ దైవభక్తుడి దగ్గరికి రాడు దేవుడిని ఎత్తునేస్తే. మనిషి పనులు ఏవి దేవుడు చేయడు, దేవుడి పనులు కూడా మనమే చేసి పెట్టాలా? మేము అది అడిగిన వాళ్ళని. దేవుడు లేడని నిరూపణ జరగద్దు కదా అని. మాకు ఆ సబ్జెక్టే అక్కర్లేదు భయా, మీరు దేవుడు ఉన్నాడు అనుకుంటే మాకెందుకు, లేడు అనుకుంటే మాకెందుకు. మేము జీన్స్ని పరిశోధన చేయడం ద్వారా, జీన్ టెక్నాలజీ ద్వారా, జీన్స్ని మార్పు చేయటం ద్వారా ప్రజలకు వచ్చే రోగాలని మూలాలు కనిపెట్టి రాకుండా చేయటం ఎట్లా, మానవాళికి ఎట్లా ఉపయోగపడాలా, ఈ పని మీద తనమునకలై మేము చేస్తూ ఉంటాం. నువ్వెవడు మధ్యలో వచ్చి హైడ్రోజన్ ఇస్తా, ఆక్సిజన్ ఇస్తా, నైట్రోజన్ ఇస్తా, జీవిని తయారు చేయమంటే తిక్కనా? నీకేమన్నా తిట్టారు మమ్మల్ని. ఎప్పటికంతే పరిస్థితి. ఎప్పటికైనా తయారు చేస్తారా అని అడిగినాం. ఎప్పటికైనా తయారు చేయొచ్చేమో, ఇప్పటికైతే తయారు చేయాల. అది మూడో కేటగిరీలో పడ్డది. ఇక నాలుగో కేటగిరీ ఉంది. ఇది కూడా సైన్స్ తన దగ్గర గంపలు ఎక్కడో పెట్టుకుంటుంది. అసలు ప్రయోగం చేయటానికే వీలు కాని విషయాలు ఇవి. ప్రయోగం చేయటానికి వీలు కాని విషయాలన్నిటినీ సెపరేట్గా రాసి వాటిని దెబ్బలో పడేస్తుంది సైన్స్. మాకు ఇది అక్కర్లేదు బాగుంటుంది. సత్యాలను తేలిని దగ్గర పెట్టుకుంటుంది, వాటి ఆధారంగా ఫ్యూచర్లో పనిచేయడానికి. అసత్యాలను తేలిని దగ్గర పెట్టుకుంటుంది, దాని ఆధారంగా మళ్ళీ అదే ప్రయోగం మరలా చేయకుండా ఉండడానికి. ఇంకా తేలని వాటిని దగ్గర పెట్టుకుంటుంది ఫ్యూచర్లో పరిశోధన కోసం. అసలు ప్రయోగం చేయడానికి వీలు కాని వాటిని తన దగ్గర పెట్టుకోదు. అట్లాంటిది ఒక్క ఉదాహరణ మీకు నేను చెప్తా. ప్రయోగం చేయడానికి వీలు కాని దాన్ని, మా మిత్రుడు ఒకడు చనిపోయినాక స్వర్గానికి పోతా అన్నాడు. నువ్వు పోతావా అన్న. అవి నేను కూడా పోతా అన్నాడు. ఎట్లా పోతావు అంటే, నేను పుణ్యం దండిగా చేసినా అందుకని పోతానన్నాడు. నీకు ఎట్లా తెలుసురా అన్న? నువ్వు ఖచ్చితంగా స్వర్గానికి పోతావని ఎట్లా తెలుసు? అది నీ నమ్మకమా, నీకు తెలుసా అన్న. తెలుసు అంటే నీ 5 ఇంద్రియాలకు తెలిసి ఉండాలి. నమ్మకం అంటే ఇంకా ప్రయోగం జరగలేదు, ఏదో పుస్తకంలో రాసింది, ఏదో ఒక పెద్ద గురువు గారు చెప్పారు, నేను దాన్ని స్వీకరించినా ప్రశ్నించకుండా అని అర్థం. ప్రశ్నించకుండా స్వీకరించేదాన్ని నమ్మకం అంటాం. ప్రయోగానికి ముందు ఉంటుంది అది. ఎవరో చెప్పిన ఆయన మీద గురి ఉంటే నెత్తినెక్కించుకుంటాం. మన జీవితాల్లో నమ్మకాలు చాలా ఉంటాయి, చాలా పెద్ద ఎత్తున నమ్మకాలు పనిచేస్తూనే ఉంటాయి. ఇక్కడ ఆ విధంగా చెప్పాడు. మరి స్వర్గానికి పోవాలంటే ముందు ఏం జరగాలా అన్న. ముందు చచ్చిపోవాలా అన్నాడు. చచ్చిపోయిన తర్వాత నువ్వు స్వర్గానికి పోతావా అనేది మాకెట తెలియాలా అన్న. నువ్వు స్వర్గానికి పోయి నువ్వు మళ్ళీ తిరిగి వస్తే నువ్వు పోయి వచ్చినట్టు లెక్క. మరి నీకు తెలిసింది స్వర్గానికి పోతావని, మరి నాకెట తెలియాలా?
అంటే నేను కూడా చచ్చిపోయి అప్పుడు నువ్వు నేను ఇద్దరం కలిసి తోడుగా స్వర్గానికి పోయి ఇటు దేవేంద్రుడు రంభ ఊర్వశి మేనక తిలోత్పలు డ్యాన్సులు కలిసి చూసి ఇద్దరం తిరిగి వస్తే అప్పుడు మన ఇద్దరికి తెలిసింది. ఈ మూడో వాడికి ఎట్లా తెలియాలా? ఎవడికి తెలియాలంటే స్వర్గం గురించి వాడి ముందు చచ్చిపోవాలా, చచ్చిపోయి స్వర్గానికి పోవాలా, తిరిగి మళ్ళీ రావాలా. చచ్చిపోయినాక మనిషి తిరిగి మళ్ళీ బతుకుతాడా? అది ప్రకృతి నియమానికి విరుద్ధం. చనిపోయినాడు తిరిగి బతికే సమస్య లేదు. కాబట్టి స్వర్గం అనేది నమ్మకం ఫ్రేమ్లో ఉంటుంది తప్ప ప్రయోగం చేయడానికి వీలు పడదు. అందుకని ప్రయోగానికి మేము స్వీకరించమని చెప్పి పక్కన పెట్టారు. సైన్స్ అని మనం పిలిచే దాంట్లో ఈ 4 రకాలు ఉంటాయండి. ప్రయోగం చేయడానికి వీలయ్యేవి, వీలు కానివి. వీలైన వాటిల్లో 3 రకాల ఆన్సర్లు వచ్చేవి: సత్యాలు, అసత్యాలు, ఇంకా తేలనివి. దీన్ని ఈ సైన్స్ని ఎలా బోధించాలి మన పిల్లలకి అన్నప్పుడు మనకి ఇప్పుడు వస్తుంది మన ఇష్యూ. ప్రశ్న ద్వారా పిల్లలకి బోధించాలి. ఊరికే పుస్తకం పట్టుకొని ఎక్కడో ఏదో కనిపెడితే దాని పుస్తకంలో వచ్చేసి దాన్ని పట్టుకొచ్చి ఆ టీచర్ గంట సేపు రుబ్బి పడేసి ఇది బాగా కంఠస్థం పెట్టండి రా, పరీక్షలు ఇంపార్టెంట్ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి అది ధైర్యాన్ని వారు ర్యాంకులు తెచ్చుకొని బ్రహ్మాండమైన ర్యాంకర్ కింద మారి వాడిని స్టేట్లో ఫస్ట్ ర్యాంకరు, సెకండ్ ర్యాంకరు, ఫస్ట్ 10 అని చెప్పి రాసి పత్రికల నిండా వేసి 1,00,000 మంది పిల్లల్ని నారాయణ శ్రీ చైతన్య చేర్చుకొని 1000 మందికి ర్యాంకులు తెప్పించి 99,000 మంది దిబ్బలో బారేసి ఈ కార్యక్రమం కాదండి జరగాల్సింది. ఒక ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారంటే, మన రాష్ట్రంలో ఎవరైనా నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేటట్లయితే ₹1,00,00,000 ఇస్తా బహుమతి అన్నాడు. అంటే ₹1,00,00,000 ఇస్తే నోబెల్ ప్రైజ్ వస్తుందా? అసలు సైన్స్ బోధించే క్రమాన్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో పరిచయం చేయకుండా, ప్రయోగం అనే దానికి పెద్దపీట వేయకుండా, ప్రయోగం చేయగలిగే వాటి అన్నిటి దగ్గర ప్రయోగం చేసే పిల్లలకు నేర్పించాలనే దానికి పెద్దపీట వేయకుండా రుబ్బుడు కార్యక్రమం పెట్టి కంఠస్థం పెట్టడం రాయడం, ఎంసీక్యూలు రాయడం, మార్కులు తెచ్చుకోవడం, ఈ పద్ధతిలో పెడితే నోబెల్ ప్రైజ్ ఎట్లా వస్తుంది? మన మెదడుకి గ్రహించే సామర్థ్యం ఉంది, మన మెదడుకి దాన్ని నిలవబెట్టుకునే సామర్థ్యం ఉంది, గుర్తెచ్చుకునే సామర్థ్యం ఉంది, ఆలోచించే సామర్థ్యం ఉంది, ఊహించే సామర్థ్యం ఉంది. సరిగా ఆలోచించటం ఎలా అనే విధానాన్ని మన పిల్లలకి మనం నేర్పించకపోతే, సరిగా ఆలోచించడానికి బేస్ ప్రశ్న దగ్గరే మొదలవుతుంది. అది మన పిల్లలకు నేర్పించకపోతే చదువుకున్న వాళ్ళల్లో కూడా ఎంత బాగా చదివినా కూడా విపరీతంగా మూఢనమ్మకాలు ఉంటాయి. ఈరోజు మన దేశంలో చదువుకున్న వాళ్ళలో ఉన్నన్ని మూఢనమ్మకాలు ఇంకెవరి దగ్గర లేవు. పల్లెల్లో ఉన్న వాళ్ళకన్నా తక్కువ మూఢనమ్మకాలు ఉన్నాయి, కానీ ఈ చదువుకున్న వాళ్ళకు ఉన్న మూఢనమ్మకాలు చాలా వెరైటీ మూఢనమ్మకాలు. ఇదే పల్లెల్లో ఉండేవాళ్ళు దిష్టి చేస్తారు, ముడుపు కడతారు, తాయెత్తు కట్టుకుంటారు, అంతరం మంత్రం ఇట్టడే చేసుకుంటారు, వాళ్ళకి తెలిసింది. ఇది సమస్య వచ్చినప్పుడు ఎట్లా పరిష్కారం అబ్బా అనుకుని ఆ భయంలో చేస్తారు. చదువుకున్న వాళ్ళకి అట్ట కాదు, రేకి, ప్రాణిక్ హీలింగ్, మ్యాగ్నెట్ థెరపీ, అరోమా థెరపీ, ఫ్లవర్ థెరపీ, దిక్కుమాల థెరపీలు అన్నీ వచ్చినాయి వాళ్ళకి. ఎందుకు నేను వచ్చిన వాళ్ళకి? చదువుకున్న వాళ్ళకి నేను రావటానికి మూల కారణం ఇంట్లో కానీ, వీధిలో కానీ, బడిలో కానీ సరిగా ఆలోచించడం ఎలా నేర్పించే నాదుడే లేడు. ఇంట్లో తల్లిదండ్రులేమో ఎప్పుడు ప్రశ్నలేనా, బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకోవాలా అని చెప్పి ఇక్కడ జరుగుతారు. స్కూల్లోనేమో 40 మంది 50 మంది పిల్లలకు ఒక టీచర్ చెప్పేటప్పుడు ఫ్రంట్ బెంచ్ వాళ్ళని చూస్తాడు ఆయన. ఫ్రంట్ బెంచ్ వాళ్ళు చేతులు ఎత్తారు ప్రశ్నలు అడిగితే, వాళ్ళు ప్రశ్నకి జవాబు చెప్తే రైట్, ఇంక అందరికి వచ్చినట్టే. ఇక బ్యాక్ బెంచర్స్ని పట్టించుకునేది లేదు. అసలు బ్యాక్ బెంచర్స్ పట్టించుకునేదే లేడు స్కూళ్ళల్లో. అందుకని బ్యాక్ బెంచర్స్ ఏం చేస్తారు, ఇక వాడు పక్కన గిల్లటమో గిచ్చటమో చేస్తూ ఉంటాడు. వాడికి ఏం పని ఉంది? ఫ్రంట్ బెంచర్స్ మాత్రమే మనం చదువు చెప్పేది. అలా చెప్పి ఫ్రంట్ బెంచర్స్ తల్లిదండ్రులు ఎట్మారినారంటే, సిలబస్ పెంచండి మా పిల్లలకి, దండిగా ఇవ్వండి సిలబస్ అని తరిమి వెనకబట్టమే పర్మనెంట్గా. అంటే ఫ్రంట్ బెంచర్స్ ఉన్న 10 మంది కోసమైనా స్కూల్ నడిచేది. ఆ విధంగా తయారు చేసి పెట్టాం మనం. ఎక్కడా కూడా ఆలోచించే పద్ధతి నేర్పించేదే లేదు, క్వశ్చన్ చేసే పద్ధతి నేర్పం. క్వశ్చన్ అంటే ఎలా ఉంటుంది? 2 వైపులు ఉంటుంది క్వశ్చన్. ప్రతి ఆన్సర్ని క్వశ్చన్ చేయాలి. అది పిల్లవాడు ఆన్సర్ చెప్పినా టీచర్ క్వశ్చన్ చేయాలి, టీచర్ ఆన్సర్ చెప్పినా పిల్లవాడు క్వశ్చన్ చేయాలి. ఒక పెన్ను చేతికిచ్చి ఇలా పెన్ను చేతికిచ్చి దీని మీద ప్రశ్నలు ఏమంటే, మా టీవీరావు జరుపుతారు ఈ కార్యక్రమం. 200 ప్రశ్నలు వేస్తారు పిల్లలు. పెన్ను మీద 200 ప్రశ్నలు ఏమొస్తారో అనుకున్నాం మేము మొదట్లో. అడిగితే ప్రశ్నలు బయటపడతానండి ఏనైనా. అంటే ప్రశ్నలు ఏనేయాలా, వాళ్ళ తలకాయలు ఉన్నాయని బయటికి రావాలా. అట్లేమి లేకుండా ఇది పెన్ను, దీన్ని బాల్ పెన్ను అంటారు, తలకాయ నెక్కితే ముక్క బయటకు వస్తుంది, అయిపోయా ఆన్సర్ వచ్చేసా.
ఆన్సర్స్ ఇంట్రెస్టింగ్గా ఉండవు, ఎప్పుడు ప్రశ్నలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎంతో కొంత తెలియనితనం మనిషిని ముందుకు నడుపుతుంది. మానవ జాతి మొత్తం తెలియనితనాన్ని తెలిసిన తనం కింద మార్చుకోవడానికి జరిగిన ప్రస్తావనే. ఏమి తింటే ఆకలి తీరుతుంది తెలియదు, అది తెలుసుకునే ప్రస్థానంలోనే ఏం తినొచ్చో తెలుసుకున్నాడు. ఏది ప్రమాదకరం అది తెలుసుకునే ప్రస్థానంలోనే, ఆ ప్రయాణంలోనే ప్రమాదకరమైన వాటిని తప్పించుకోవడానికి, ప్రమాదం లేకుండా జీవించడం నేర్చుకున్నాడు. ఏది రోగాలను పోగొడుతుంది తెలుసుకునే క్రమంలోనే వైద్యం అంతా పెరిగింది. వేగంగా పోయేది ఎలా అనేది తెలుసుకునే క్రమంలోనే ప్రయాణ సాధనాలు పెరిగినాయి. వేగంగా మరో చోటికి సమాచారం ఎట్ట పంపాలి అది తెలుసుకునే క్రమంలోనే సమాచార సాధనాలు పెరిగినాయి. ఈరోజు మనకి దొరికిన ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చినవే. ఇవన్నీ ప్రశ్నించుకుంటే మొదలెట్టినటువంటివి. వీటిని మనం ఎంకరేజ్ చేయాలనేది నా మొదటి పాయింట్. ప్రతిదాన్ని ప్రశ్నించాలన్నప్పుడు చిన్న ప్రయోగం మీకు నేను చూపిస్తా. బై డెమో నేర్పించేవి కూడా ఉంటాయి. నా ఎదురుగా బాటిల్ ఉంది, దాని మీద బేయర్ టానిక్ అని రాసింది. అంటే బేయర్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. నేను టానిక్ గురించి క్లాస్ చెప్పేటప్పుడు ఈ టానిక్ దగ్గర పెట్టుకొని చెప్తా, చూసి వింటూ ఉంటారు. దీన్ని బేయర్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. ఇందులో 250 ml ఉంది, ఇక్కడ రాసి ఉంది 250 ml అని. దీని ఖరీదు 113 రూపాయలు అని రాసి ఉంది ఇక్కడ, దీని మీద ఉంది రాసి. దీంట్లో ఏముంటుందో కూడా రాయబడి ఉంది ఇక్కడ. ఈ బేయర్ అనే కంపెనీ జర్మనీ కంపెనీ. ఈ కంపెనీ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ గారికి గ్యాస్ ఛాంబర్స్లో వాడిన గ్యాస్ను తయారు చేసి ఇచ్చిన చరిత్ర కలిగిన కంపెనీ. ఇప్పుడు ఆ గ్యాస్ వాడే మనుషులు లేరు కాబట్టి గ్యాస్ తయారు చేయడం ఆపిట్టాడు, మందులు తయారు చేస్తూ ఉంది. దీని చరిత్ర అది. దీంట్లో 250 ml ఉన్నటువంటి 250 ml పావు లీటర్ ఉన్న ఈ బాటిల్లో డాక్టర్ని అడిగితే 3 పూట్ల దాగమంటాడు, ఒక పూట 3 మూతలు దాగమంటాడు. పొద్దున 3 మూతలు, మధ్యాహ్నం 3 మూతలు, రాత్రి 3 మూతలు దాగంటాడు ఆయన. అంతంత తాగితే సీసా అయిపోద్ది కదా సార్ 2 రోజులు అంటే, అయిపోయి మళ్ళీ కొనుక్కుందని అంటాడు ఆయన. అబ్బసం మేము బద్ది కొనేది నువ్వు కదా, నీ పైసలు కదా అది. దీంట్లో ఏముంటుంది సార్ అని అడగండి. క్లియర్గా రాసింది ఇందులో లివర్ ఫ్రాక్షన్ 5 ml 4 mg ఉంది, 4 మిల్లీగ్రాములు. అంటే 250 ml ఎంత ఉంటుంది? 250/5, 5×5 25 × 50, 50 × 4 మిల్లీగ్రాములు అంటే 2 మిల్లీగ్రాములు ఉంది. 4 మిల్లీగ్రాములు 200 అంటే 4 రోజులు 8, 80 మిల్లీగ్రాములు ఉంది. 80 మిల్లీగ్రాములు. గ్రాములు ఎన్నో వంతు? 10వ వంతు. కింద దిస్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ 0.1 గ్రామ్ ఆఫ్ ఫ్రెష్ లివర్ ఎక్స్ట్రాక్ట్, ఫ్రెష్ లివర్ ఫ్రాక్షన్. అంటే లివర్లోంచి తయారు చేస్తున్నారు. అబ్బో లివర్ అనుకుంటాం మనం. అంతా ఎంత? ఈ బాటిల్ మొత్తంలో ఉండే లివర్ 2.5 గ్రాములు. 2.5 గ్రాముల లివరు 2 రూపాయలు అవుతుంది అనుకోండి. దీంట్లో ఒక అద్భుతమైన పదార్థం ఉంది, మీరు చదివితే అర్థమవుతుంది. ఆల్కహాల్ ఉంది, అంటే సారాయి ఉంది. ఎంత ఉంది? 10%. 10% అంటే ఎంత? 25 ml, దాదాపు 2-3 రూపాయలు. అది అంటే ఒక 3 రూపాయలు లివరు, 3 రూపాయలు సారాయి దీంట్లో పోసి దాంట్లో నీళ్లు కలిపి చక్కెర వేసి దాన్ని 113 రూపాయలకు అమ్ముతున్నారు. ఏం తెలివయా మంది ఇది కొనుక్కోవడానికి? దీని బదులు తిండి తినొచ్చు కదా, ఇప్పుడు మాంసం కొనుక్కొని తినొచ్చు కదా నీకు ఇంట్రెస్ట్ ఉంటే. దీన్ని ప్రచారం చేస్తారు బలం వస్తుంది. ఎవరికి బలం వస్తుంది? టానిక్లు తాగితే బలం వస్తుంది, మనకు కాదు, మందుల కంపెనీకి. అది చెప్పాలనుకున్నప్పుడు ఒక డెమో దగ్గర పెట్టుకొని చెప్పడం పిల్లలకి ఆసక్తిని కలిగిస్తుంది. ఎక్కడైతే వస్తువును చూపించి చెప్పడం సాధ్యమవుతుందో ఆ వస్తువును చూపించి చెప్పడమే సరైంది. అలాగే మనం కొన్ని పదాలను పరిచయం చేస్తాం. ఇది ఒక బీకర్, ఇది ప్లాస్టిక్ బీకర్, దీని లోపల నీళ్లు ఉన్నాయి. ప్లాస్టిక్ బీకరు, నీళ్లు. ఇక్కడ టమాటా పండు ఉంది. ఈ మూటిని వాస్తవాలు అంటారు. ఈ ప్రకృతిలో ఉన్న అన్నిటినీ వాస్తవాలని పిలుస్తారు. స్థవం అంటే ఉన్నదని అర్థం. ఉన్న వాటిని అన్నిటినీ వాస్తవాలని పిలుస్తారు. ఉన్నవి, అవి ఉన్నవి, అవి పదార్థ రూపాలు, శక్తి రూపాలు. ఉన్న వాటిని అన్నిటినీ వాస్తవాలు అంటారు. టమాటా ఒక వాస్తవం, బీకర్ ఒక వాస్తవం, నీళ్ళు ఒక వాస్తవం. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్న పిల్లలకి, ఈ టమాటాని నీళ్ళల్లో వేస్తే అడుక్కుపోయి తగులుతుందా, నీళ్ళల్లో తేలుతుందా? మునగడం అంటే అడుగును తగలాలి, తేలడం అంటే మధ్యలో ఉండొచ్చు, పైన ఉండొచ్చు. ముందు డెఫినేషన్స్ చెప్పాను. ఇది ప్రయోగం.
ప్రయోగంలో ఎప్పుడు డెఫినేషన్లు చెప్పాలి. మెటీరియల్స్ ఏం వాడుతున్నా చెప్పాలి. 3 మెటీరియల్స్ వాడుతున్నా డెఫినేషన్ ఏంటంటే మునగడం అంటే అడుగును తగలాలి, తేలడం అంటే తగలకూడదు. ఈ ప్రశ్న వేసాం. కొంతమంది పిల్లలు మునుగుతుంది అంటారు, కొంతమంది పిల్లలు తేలుతుంది అంటారు. ఇప్పుడు మనం ఏం అడగాలంటే మనం ప్రశ్న వేయాలి కదా, మునుగుతుందని నీకు ఎడ తెలుసు, తేలుతుందని నీకు ఎడ తెలుసు. అక్కడ మునగడమో తేలడమో ఒకటే జరుగుతుంది. అక్కడ కొంతమంది మునగొద్దన్నారు, కొంతమంది తేలొద్దన్నారు, మీకు ఎడ తెలుసు అని అడగాల. నేను మా ఇంట్లో వంట వండేటప్పుడు, మా అమ్మ వంట వండేటప్పుడు పెద్ద గిన్నెలో నీళ్లు పోసి కడగడానికి దాంట్లో టమాటాలు వేస్తే నేను చూసినా అది తేలుతుంది అనన్నా చెప్పాలి, లేదు నేను చూసినా అది మునిగిందనన్నా చెప్పాలి. అంటే ఒక ప్రత్యక్షంగా ఇంద్రియం ద్వారా గమనించిన విషయం మనకి చెప్పాలి. లేదా అంటే నేను ఊహించినా అని చెప్పాలి, లేదంటే నేను పుస్తకంలో చదివినా అని చెప్పాలి. ఈ 3 రకాలే మనిషికి తెలిసే మార్గాలు. భాష ద్వారా ఎవడన్నా చెప్తే వినడం, లేదా పుస్తకం చదవడం ఒక మార్గము, ఊహించడం ఒక మార్గము, ప్రత్యక్షంగా ఇంద్రియాలతో తెలుసుకోవడం ఒక మార్గం. ఈ 3 పద్ధతులు తప్ప ఇక తెలుసుకోవడానికి 4వ మార్గం లేనే లేదు. ఇప్పుడు నేను అనేది మునుగుతుంది అని నమ్ముతున్నాను అనొచ్చు, తేలుతుందని నమ్ముతున్నాను అనొచ్చు, నేను మునుగుతుందని ప్రతిపాదిస్తున్నాను అనొచ్చు, తేలుతుందని ప్రతిపాదిస్తున్నాను అనొచ్చు. నీ ప్రతిపాదన సరైనదో కాదో తేలాలి అంటే, నీ నమ్మకం సరైనదో కాదో తేలాలి అంటే నువ్వు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న, ఈ స్టేట్మెంట్ని ప్రయోగం ద్వారా చూడొచ్చా లేదా. ఇక్కడ బీకర్ ఉంది, నీళ్ళున్నాయి, నా చేతిలో టమాటా ఉంది, ఈ ప్రతిపాదన సరైనదో కాదో తేల్చుకోవడం ఇక్కడ సాధ్యము, ఇక్కడే సాధ్యం, ఇప్పుడు సాధ్యం, మనం చేయొచ్చు అని అర్థమైంది. ఇప్పుడు మనం ఒక ఒప్పందం వాళ్ళతో చేసుకోవాలి. ఇప్పుడు తేలుతుందని కొంతమంది అన్నారు, మీరు మునిగిందనుకోండి, అడుక్కుపోయిందనుకోండి, తేలుతుందని వాళ్ళు ఏం చేయాలి? మేము తప్పు నమ్మకాన్ని పెట్టుకున్నాము, తప్పు ప్రతిపాదన చేసినాము, మేము తెలియక ఇది తేలుతుంది అన్నాము, ఇప్పుడు మాకు తెలిసింది, మేము ప్రత్యక్షంగా చూసాము, ఇది మునుగుతుందని ఒప్పుకోవాలి. ఒకవేళ తేలిందనుకోండి, అప్పుడు మునగద్దని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇదే ఒప్పందం. ప్రయోగం అంటే ఒక్కటే సూత్రం గుర్తుపెట్టుకోండి, ప్రయోగం ద్వారా ఏది తేలితే దాన్ని స్వీకరించాలి, దానికి ఎక్సెప్షనే లేదు. అలా ప్రయోగంతో ఏం తేలుతుందో అది స్వీకరించడం అనే పద్ధతి ద్వారానే ఈ రోజు దాకా సైన్స్ అయినా సాంకేతికమైన పెరిగి మన నిత్య జీవితంలో అత్యంత పెద్ద పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఏ క్షణాన్ని మనం ఎత్తుకినా మన జీవితంలో కొన్ని వందల వస్తువులు వాడుకుంటున్నాం. దాని వెనక బోల్డ్ అంత టెక్నాలజీ ఉంది, బోల్డ్ అంత సైన్స్ ఉంది. అంటే సైన్స్ టెక్నాలజీ ఉందంటే అవన్నీ నిరూపించబడ్డమని అర్థం. టు బి వెరిఫైడ్ కాదు, దే ఆర్ వెరిఫైడ్ ఆల్రెడీ. సైన్స్కి అసలు ఏ శక్తి లేదు, సైన్స్ అసలు చాలా పరిమితము, మా భావాలు చాలా గొప్పని మాట్లాడి సైన్స్ని కించపరిచేవాడు కూడా సైన్స్ ఇచ్చిన మైకి పెట్టుకొని చెప్పాలి, సైన్స్ ఇచ్చిన బోధిని చెప్పాలి, సైన్స్ ఇచ్చిన శామయాన్ని వేసుకొని చెప్పాలి. అటువంటి యూనివర్సల్ స్టేజ్కి ఈరోజు సైన్స్ చేరినాక ప్రయోగం అనే ఒక ప్రామాణికమైన అంశం దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? 3 వస్తువుల పేర్లు చెప్పిన వాస్తవాలన్నాం, 2 నమ్మకాలు, మునగొద్దన్న ఒక నమ్మకం, తేలొద్దన్న నమ్మకం. నాకు తెలియదని ఒక బ్యాచ్ అన్నారు, వాళ్ళతో గొడవ లేదు. తెలియదనే వాళ్ళతో ఎప్పుడు మనం గొడవ పడకూడదు, తెలియజేయటమే మన మార్గం, తెలియజెప్పటమే మార్గం. తెలియదనే వాళ్ళు మనం దండించకూడదు, తిట్టకూడదు, తప్పట్టకూడదు, ఎగతాళి చేయకూడదు. తెలియదనడం హక్కు ఉంది మనుషులకి, తెలియజేయండి, తెలిసినోడు తెలియజేయండి, అంతే. ఇప్పుడు ఈ ప్రయోగం మనం చేస్తే అడుగునపై మునిగితే తేలుతుందని వాళ్ళందరూ ఇది మునుగుతుందని అంగీకరించాలా? ఇది తేలితే మునుగుతుందని వాళ్ళందరూ తేలిందని అంగీకరించాలా? అయితే కొన్ని టమాటాలు మునిగితే కొన్ని తేలితే అనుభవం అర్థమైందనుకో, అప్పుడు ఈ టమాటా నేను అడుగుతుంది, ఈ టమాటా మీదనే ఊహ చెప్పమంటున్నా. ఈ టమాటా మునుగుద్దో తేలుతుందో ఊహించి చెప్పమని అడుగుతున్నాను నేను. ఊహ సరైనదో కాదు, ఎప్పుడు తేలుతుంది? ప్రయోగం దగ్గరే తేలుతుంది, ఇంకెక్కడా తేలుతుంది. స్వర్గం ఉందా లేదా ఎక్కడ తేలుతుంది? పుస్తకంలో రాసింది, ప్రయోగం దగ్గరే తేలుతుంది. ప్రయోగమే చేయడానికి వీలు కాదు, ఇంకా తేలే సమస్య లేదు. ఎవడు నమ్మకం ఆడితే ఎవడు గోలాడిది, ఉందని ఒకటి అంటాడు, లేడని ఒకటి అంటాడు. ఎవడు ఇష్టం వచ్చి అడుక్కునే హక్కు అడుకుంటుంది. ఇది అట్లాంటిది కాదు. ప్రయోగం చేయడానికి అవసరమైన సామగ్రి ఉంది. ప్రయోగం చేసే మనిషిని నేను ఉన్నా, చూడ్డానికి మీరున్నారు. ప్రయోగం చేసే ప్లేస్ ఉంది బల్లెదురుగా. ఈ టైంలో నేను ప్రయోగం చేయగలను. దీన్ని గమనించండి, ఏమవుతుందో చూడండి. టమాటా అడుగుని తగలలేదు, మధ్యలో తేలుతూ ఉంది. కాబట్టి టమాటా తేలుతుంది
అనేది మీ కళ్ళెదురుగా నిరూపణ జరిగింది. కాబట్టి పిల్లలకి ఇలా ప్రయోగం ద్వారా చేయటం అనే దాన్ని మనం అలవాటు చేయాలా. ఇంకో చిన్న ప్రయోగం కూడా మీకు నేను ఇక్కడ చూపిస్తా. నా దగ్గర కొన్ని పుల్లలు ఉన్నాయి. ఇది పుల్ల. పుల్ల అంటే చాలా తేలికైన వస్తువు. పుల్ల ఏమవుతుంది? నీళ్ళలో వేస్తే తేలుతుంది, కానీ ఈ పుల్ల నిలబడది. లోపల నిలబడుతుంది చూడండి పుల్ల. ఇంకో పుల్ల వేసా, అది పైన తేలింది. ఇక్కడ ఉంది పుల్ల, పైన తేలింది ఇక్కడ. ఒక పుల్ల నిలబడది. ఇంకో పుల్ల వేసా, ఆ పుల్ల అడుగును పండుకుంది. అడుగునుంది. ఇంకో పుల్ల వేసా, ఇది పైన అడ్డం తేలింది. అంటే 2 పుల్లలు అడ్డం తేలినాయి. ఒక పుల్ల నిలబడది, ఒక పుల్ల అడ్డం పడుకుంది అడుగున. ఇది అన్ని పుల్లలు తేడాలి కదా. ఇక్కడ ఒక పుల్ల ఎందుకు నిలబడ్డది, ఒక పుల్ల అడ్డం ఎందుకు పడుకుంది అడుగున? ఇది క్వశ్చన్ వేసుకోవాలి పిల్లలు. మనం జవాబు చెప్పకూడదండి. దీంట్లో ఫిజిక్స్ ఉంది. అంటే ప్రకృతి నియమానికి విరుద్ధంగా ఎక్కడ కనపడినా అక్కడ కూడా ఇంకో ప్రకృతి నియమం పనిచేస్తూ ఉంటుంది. ఈ విషయం పిల్లలకు అర్థం కావాలి. ప్రకృతి నియమం ఇది. ఈ తేలినటువంటి పుల్ల ఇది ఎప్పుడూ నీళ్ళలో అడ్డం పడుకుంటుంది, పైన పడుకుంటుంది. అది ప్రకృతి నియమం. ఈ 2 పుల్లలు, ఈ 2 కూడా వేస్తే అడ్డం పడుకున్నాయి. ఇక్కడ పుల్ల నిలబడదంటే ఇక్కడ ప్రకృతి నియమం ఉంది. దీనికి అడుగున ఒక ఇనుప గుండు సూది గుచ్చుంటాం. గరిమనాభి కిందకి జరిగిపోయింది, అందుకని నిలబడది. ఇక్కడ అడుగున పడుకున్న పుల్ల ఉంది. నేను న్యాయంగా జవాబు చెప్పకూడదు. దీంట్లో ఏం జరిగి ఉంటుంది పిల్లలు ఊహించమనాలి. దీంట్లో కూడా గరిమనాభి పెరగడానికి వీళ్ళే వస్తువు లోపల పెట్టుంటారు. దీని లోపల ఉంటుంది. దాన్ని సెంటర్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టినారు, అందుకని అడ్డం పడుకుంది. మ్యాజిక్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఇవే. సైన్స్ ప్రిన్సిపల్ ఏమిటి ఉంటుంది, లేదా దాచి ఉంచిన స్థలం ఉంటుంది, లేదా అసిస్టెంట్ హెల్ప్ ఉంటుంది, వేగంగా చేయటం అనేది ఉంటుంది. ఈ 4 ఉంటుంది మ్యాజిక్లో. అందుకని పిల్లలకి మ్యాజిక్ కానీ పరిచయం చేస్తే క్రిటికల్ థింకింగ్ వస్తుంది పిల్లలకి. ఇలాంటి వాటన్నిటినీ పరిష్కరించే ఒక సామర్థ్యం వస్తుంది. పిల్లలకు సైన్స్ నేర్పించేటప్పుడు మ్యాజిక్ అంతర్భాగంగా నేర్పించడం ఒక భాగం. మనకి విషయాలు తెలియాలంటే ఎన్ని పద్ధతులతో తెలుస్తాయి అనేది కూడా మన పిల్లలకు నేర్పవచ్చు. 3 పద్ధతులు ఇందాక అనుకున్నాం. భాష ద్వారా తెలుస్తుంది. భాష ద్వారా ఎప్పుడు తెలిసినా అది బలహీనమైన సోర్స్. మన ఇంటికి ఒక అతను వచ్చి, నేను రిషికేశ్లో 5 ఏళ్ళు తపస్సు చేసిన, బంగారాన్ని డబల్ చేసే విద్య నాకు వచ్చింది, ఆ విద్య నేను ప్రదర్శిస్తాను మీ దగ్గర, మీ ఇంట్లో బంగారం అంతా తీసుకురండి, ఈ బంగారాన్ని పాతిపెట్టిన ఒక మంత్రం వేస్తే తెల్లారాక ఒక ఉంగరం 2 అవుతుంది, ఒక దండ 2 దండలు అవుతుంది, ఒక గాజు 2 గాజులు అవుతుంది అన్నాడు. చాలామంది వెంటనే చెప్పేస్తారు, ఎట సాధ్యమవుతుంది, బంగారం డబుల్ ఎట్లయితుంది, బుద్ధి జ్ఞానం ఉండద్దు మాట్లాడటానికి అంటారు. మనం ఇట్లా మాట్లాడతాం కదా, మరి మనకి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, నీకు లాటరీ వచ్చింది ₹1 కోటి, 5 లక్షలు కట్టు రిలీజ్ చేసుకోండి. 5 లక్షలు కడుతున్న బ్యాచ్ ఉన్నారుగా, చదువుకున్న వాళ్ళేగా. మరి ఆడు బంగారం డబుల్ ఎట్లయితే నువ్వు ఎగతాళి చేసినా మరి 5 లక్షలు ఎట్టు కట్టినాడు అంటే నువ్వు మోసపోగలిగి నువ్వు మోసపోతున్నావు అనే కదా దాని అర్థం. అంటే మనం చదువుకునేటప్పుడే క్రిటికల్గా ఆలోచించడం వల్ల నేర్పణ కారణంగా ఈరోజు వాట్సాప్లు ఇన్ని మోసాలు చేసి డబ్బులు గుంజగలుగుతున్నారు. నీ క్రిటికల్ థింకింగ్ వచ్చిందనుకో, నువ్వేం క్వశ్చన్ చేస్తావు? ఒకటే క్వశ్చన్ అక్కడ, నేను 5 లక్షలు కడితే ₹1 కోటి ఎట్టిస్తావు నువ్వు ముందు 1 కోటి 5 లక్షలు తగ్గించుకొని అని అంటావు కదా. నీ క్రిటికల్ థింకింగ్ వస్తే మనకి మోడీ సాబ్ కూడా అట్లే 2014లో బయట దేశాల్లో దొంగ డబ్బంతా దాచిపెట్టినారు, ఈ దేశంలో జనమందరూ పోయి మొత్తం 130 లక్షల కోట్లు ఉంది, మొత్తం పట్టుకొచ్చి ఒక అకౌంట్కి 15 లక్షలు వేస్తా అన్నాడు. క్రిటికల్ థింకింగ్ ఉంటే ఏమంటాం? ఇప్పటికి రాలే, 8 ఏళ్ళు లేదు క్రిటికల్ థింకింగ్ ఇంకా రాలా మనకి. వస్తే ఏమంటాం మనము? బాబు 15 లక్షలు ఎప్పుడు తెచ్చేస్తాం మా అకౌంట్ అని అడుగుతాం. సర్లే నీ కష్టాన్ని కూడా మేము ఉంచుకో, 1 లక్షను ఉంచుకొని 14 లక్షలు అని అడుగుతాం. ఇంకా కొంత హుషారైన వాళ్ళు అయితే 14 లక్షలు నువ్వే ఉంచుకో మోడీ సాబ్, 1 లక్షని ఈ స్వామి అని అడుగుతాం. మరి అడుగుతున్నారా ఎవరన్నా ఒక్కరన్నా ఈ దేశంలో ఒక్క మనిషి అన్నా ఏమయ్యా పెద్ద మనిషి
నువ్వు 15 లక్షలు వేస్తున్నాను కదా, 14 లక్షలు నువ్వే ఉంచుకో, 1 లక్ష మాకి అని అడిగినమా? అడగం. క్రిటికల్ థింకింగ్ ఎవడు నేర్పలా. అమ్మ నేర్పలా, నాయన నేర్పలా, సమాజం నేర్పలా, స్కూల్ నేర్పలా, కాలేజీ నేర్పలా. ప్రభుత్వం అసలే నేర్పదు. ప్రభుత్వం ఎంతసేపు ఉన్న భావోద్వేగాలు రెచ్చగొట్టడం నేర్పిస్తుంది, మనోభావాల గురించి నేర్పిస్తుంది. నా మతం గొప్పది, నా మతం గొప్పది, ఆ మతాన్ని తిట్టాలి, ఈ మతాన్ని తిట్టాలి, ఈడాన్ని కొట్టాలి, అడిగిని కొట్టాలి, ఇదే కథ నేర్పిస్తుంది తప్ప క్రిటికల్ థింకింగ్ నేర్పితే అట్టనే కదా అడుగుతాం మనము. ఆ క్రిటికల్ థింకింగ్ నేర్పడమే సైన్స్ నేర్పడం అంటే క్రిటికల్ థింకింగ్లో అంతర్భాగం ప్రశ్నించడమే. భాష ద్వారా ఏ విషయం మీ దగ్గరికి వచ్చినా భాష ద్వారా విషయం వచ్చిందని తెలుస్తుంది తప్ప అందులో చెప్పబడ్డది సరైనదో కాదో తెలియదు. బంగారాన్ని డబల్ చేస్తానని ఒక పెద్ద మనిషి వచ్చి, నేను ఋషికేశ్లో తపస్సు చేసినా, 5 ఏళ్ళు తపస్సు చేసినా, మంత్రం నేర్చుకున్నా, నేను మంత్రం పెడితే బంగారం 2 రెట్లు అవుతుందని చెప్పాడు అని తెలుస్తుంది. అంతేగాని నిజంగా బంగారం డబల్ చేయగలలేదు తెలుస్తుందా? సైన్స్ను కానీ మనం సరైన పద్ధతిలో నేర్పించుంటే ద్రవ్యనిత్యత్వ సిద్ధాంతానికి దీనికి లింక్ ఉంది. మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్. పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము. వీడు ఎట సృష్టిస్తాడు? ఇతను ఒక ఉంగరం 2 ఎట చేస్తాడు? ప్రకృతి నియమానికి విరుద్ధం కదా అనే ప్రశ్న మనం వేసుకోగలిగితే అతను ప్రకటించిన మరుక్షణమే నువ్వు మోసగాడివి, జాగ్రత్త, ఇక్కడ ఉంటే మాత్రం తన్నులు తినటం అని చెప్తాడు. ఆ సూత్రం నిత్య జీవితంలో వర్తింపజేయటం ఎట్లా తెలియదు మనకి. అది మనకి ఎక్కడో నేర్పలా. పోనీ లాజికల్ థింకింగ్ అన్నా నేర్పించుంటే, హేతుబద్ధంగా ఆలోచించటం అన్నా, అది కాదు. నువ్వు మా ఊరు వచ్చి మా దగ్గర బంగారాన్ని డబుల్ చేయటం ఎందుకు? నువ్వు నీ ఊళ్ళోనే గొయ్యి తీసి ఒక ఉంగరం పెట్టు, మంత్రం వేసుకో, రేపుడికి 2 చేసుకో, రేపు 2 బాతి పెట్టు, ఎల్లుండికి 4 చేసుకో, 8 చేసుకో, 16 చేసుకో, అట్లా 365 రోజులు ఉంగరాలు చేసుకో. బండ్లు అవుతుంది కదా ఉంగరాలు. అవన్నీ అమ్ముకొని బతకొచ్చు కదా. మా దగ్గరికి వచ్చి 1000, 2000 ఎందుకు అడుగుతున్నాము అని అడుగుతాడు కదా. హేతుబద్ధ ఆలోచన నేర్పిస్తే అది కూడా మనం నేర్పాల. అందుకని ఏం చేస్తాం? అది నిమ్మకాయ తెమ్మంటాడు, తెస్తాం. కోడిపుంజు తెమ్మంటాడు, తెస్తాం. అర్ధరాత్రి 12 గంటలకు మంత్రం వేస్తున్నాడు, ఓ ఏయ్ స్వామి అంటాం. ఆ టైంలో మీరు ఎవరు ఉండకూడదు అంటాడు. అందరం బయటికి పోతాం, లోపల బంగారం పాతి పెడతాం. తెల్లారిన తర్వాత మంత్రం వేసినా బంగారం డబుల్ అయింది. మీరు ఆ గొయ్యి బయటికి తీసేటప్పుడు నేను ఇక్కడ ఉంటే మంత్రం పనిచేయదు, నేను వెళ్ళినాక 4 గంటలు ఆగినా గొయ్యి తీయని అంటాడు. అవును స్వామి నిజమే అంటారు. వాడు వెళ్ళిపోతాడు, ఉడాయిస్తాడు. అప్పుడు గొయ్యి తీస్తే లోపల ఇత్తడి ఉంటుంది, బంగారం మొత్తం మాయమైంది. ఎంతమంది ఇట్లా మోసపోతున్నారండి. ఇంకా ఈ మోసపోవడం ఎందుకు జరుగుతుంది? నీ సైన్స్ని జీవితానికి బెనికొచ్చేటట్టు నేర్పిస్తలా. జీవితానికి బెనికొచ్చేటట్టు నేర్పిస్తే ఇట్లా మోసపోరు. నా ఎదురుగా నువ్వు మంత్రమై, నువ్వు 2 రెట్లు అయినాక గొయ్యి తీ, నేను చూస్తా అని అడుగుతావు. అది ప్రయోగం అంటే. ఇప్పుడు నేను చేసిన నీళ్ళ ప్రయోగం లాంటిది. అది కూడా పెట్టు, ఉంగరం పెట్టు, లోపల మూతయి వేసుకో, మంత్రం వేసుకో, నీ ఇష్టం వచ్చిన మంత్రం వేసుకో. నీ కోడి కావాలంటే తెచ్చిస్తా, మాంసం అందరం తిందాం. నిమ్మకాయ కావాలంటే తెచ్చిస్తా, అన్నంలో పిండుకొని తిందాం, ఏం వేస్ట్ చేయొద్దు మనం. టెంకాయ కావాలంటే తెచ్చిస్తా, కొట్టుకొని కొబ్బరంతా మనమే తిందాం. నువ్వు మంత్రమే. తెల్లారినా గొయ్యిది, ఉంగరం 2 అయి ఉండాల. ఇక్కడ తేలిందనుకో, రేపు చేయి, మళ్ళీ ఎల్లుండి చేయి. ఎల్లుండి కూడా అంతే. 2 ఉంగరాలు పాతి పెడతాం, 4 అవుతాయి. 4 పాతి పెడతాం, 8 అవుతాయి. నీకు 4 ఇస్తాలే, తీసుకో. ఇందాక మోడీ సాబుకి ఇస్తామని చెప్పినాం కదా, అట్లా ఇక్కడ కూడా ఇస్తాం, తీసుకొని అంటాం. ఇది కరెక్ట్ పద్ధతి ప్రయోగం చేయటం అంటే మీరు ప్రయోగంలోంచన్నా దీన్ని తేల్చవచ్చు. ఇదివరకే తెలిసిన ద్రవ్యనిత్యత్వ సిద్ధాంతంలోంచన్నా తేల్చవచ్చు. లేదా లాజికల్ థింకింగ్, హేతుబద్ధ ఆలోచనలోంచి నువ్వెందుకు చేసుకోయా, మా దగ్గరికి ఎందుకు వచ్చావన్నా తేల్చవచ్చు. లేదా అది డబల్ చేసుకుంటూ పోతే ఎంత అయ్యిద్ది అనేది మీరు చూడండి. అది బీభత్సమైన ఫిగర్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీని పేరు కోకోకోలా, 20 రూపాయలు. అది కోకోకోలా కంపెనీ తయారు చేస్తుంది. ఇది అమెరికా కంపెనీ. దీంట్లో ఉండే పదార్థం 1 రూపాయి. ఈ కోకోకోలా కంపెనీనే థమ్స్అప్ కూడా తయారు చేస్తుంది. దాన్ని మన మహేష్ బాబు గారు 5 అంతస్తుల బిల్డింగ్ ఎగిరి దూకుతాడు, ఏం కాదు ఆయనకి. థమ్స్అప్ పట్టుకుంటాడు, ఇట్లా పట్టుకుంటాడు. ఆయన కాడ చేసినందుకు 4 కోట్లు ఇస్తారు. మనకేం ఏమి ఇస్తారు? మన చేతికి 20 రూపాయలు కొట్టేస్తారు మన దగ్గర. ఇందులో ప్రచారానికి 6 రూపాయలు ఖర్చు అవుతుంది. 8 నుంచి 10 రూపాయలు డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోద్ది. అంటే కోకోకోలా కంపెనీ, పెప్సికోలా కంపెనీ, ఇవే మన దేశంలో అమ్మేది కూల్ డ్రింకులు. ఈ కంపెనీలకు ఏమైనా బాకీ ఉన్నామా? అమెరికాకి ఏమైనా బాకీ ఉన్నామా? వాళ్ళకి ఇంత డబ్బులు మనం ఇవ్వడానికి. తీసుకెళ్ళిన డబ్బులు ఆడేం చేస్తాడు? పరిశ్రమల్లో పెడతాడు.
ఏం పరిశ్రమలు ఉన్నాయి? అమెరికాకి ప్రధానంగా యుద్ధ పరిశ్రమలు ఉన్నాయి. ఆయుధాలు తయారు చేస్తారు. ఆయుధాలు దేనికి పనికి వస్తాయి? తిండి గింజలు చేస్తే తిండనే పనికి వస్తుంది. వస్తువులు చేస్తే ఒంటికైనా వాడుకోవచ్చు, ఇంటికైనా వాడుకోవచ్చు. ఆయుధాలు చేస్తే చంపుకోవడానికి పనికి వస్తాయి. ప్రపంచంలో యుద్ధాలు చేసుకోవడానికి పనికి వస్తాయి. సస్తరు జనం ఆయుధాలు చేస్తే. మనం తాగే కూల్ డ్రింకు ఆయుధాలు తయారు చేయడానికి పనికి వస్తుంది. దీని బదులు రైతులు తయారు చేసే చెరుకు రసం, టెంకాయ నీళ్ళు, నన్నారి, చక్కెర నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు కదా. మరి రైతులన్నా బాగుపడతారు కదా. ఓ ప్రియమైన దేశభక్తులారా, మీరు మరి రైతులు తయారు చేసే తాగండి భయ. మీరు జనగణమన పాడితే సినిమాలో నిలబట్టంగా దేశభక్తి అంటే రైతులు తయారు చేసే తాగండి, ఈ దరిద్రం తాగొద్దని చెప్పాలి. ఒక బాటిల్ రోజుకు తాగితే సంవత్సరానికి 10,000 ఖర్చు అవుతుంది. ఈ 10,000ని ఇప్పుడు 20 ఏళ్ళ వయసులో మనం తాగుతున్నాం. ఇంకా 60 ఏళ్ళు, 80 ఏళ్ళ దాకా ఒక్క సంవత్సరం వచ్చిన 10,000ని 3 రూపాయలు వడ్డీకి ఇస్తే ఎంత అవుతుంది? 2 రూపాయలు వడ్డీకి ఇస్తే ఎంత అవుతుంది? రూపాయి వడ్డీకి ఇస్తే ఎంత అయింది? పిల్లలతో లెక్కలే ఇచ్చండి. పొదుపు అనేది అర్థం కావడానికి ఈ లెక్క ఉపయోగపడుతుంది. అందుకని మన పిల్లలకి నేర్పేటప్పుడు ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇవ్వాలి, వాళ్ళని ఆలోచింపజేసే క్వశ్చన్స్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా మనం డైడాటిక్ లెక్చర్ ఇచ్చి చదువు చెప్పుకుంటూ పోతూ ఉంటే బ్రహ్మాండంగా చదువుకుంటారు, బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, ఎవరి దగ్గర పని చేయడానికి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, నేను క్లాసులు చెప్పేటప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి ఉద్యోగిగా పనిచేయడం మంచిదా, ఉద్యోగాలు ఇచ్చేటోడిగా మారడం మంచిదా అని అడుగుతా. నేను ఉద్యోగాలు ఇచ్చేటోడికి ఉద్యోగం వాడే ఇచ్చుకుంటాడు, ఇతరుల పని చేసి తనకు డబ్బులు ఇస్తారు, తన సెలవులు తనే ఇచ్చుకుంటాడు, తన ఇంక్రిమెంట్లు తనే ఇచ్చుకుంటాడు. ఉద్యోగం చేసేటోడు జీతం ఎవడో ఇవ్వాలా, ఉద్యోగం ఎవడో ఇవ్వాలా, వాడికి నచ్చకపోతే వాడు పీకేయగలడు. కాబట్టి ఏది సేఫ్ అని అడుగుతా. తల్లిదండ్రులు, పిల్లలు టోకన్ ఇంతవరకు నాకు అన్ని కాలేజీలు, స్కూళ్ళల్లో ఉద్యోగాలు ఇచ్చేటోడుగా మారడమే మంచిదని అన్నారు. మరి నేను తల్లిదండ్రులను అడుగుతున్నా, ఉద్యోగం ఇచ్చేటోడుగా మారాలంటే ఏం కావాలో అవి చెప్పాలి కదా పిల్లలకి. ఉద్యోగం ఇచ్చేటోడుగా మారాలని ఒప్పుకున్నావు కదా. మరి మీ పిల్లల్ని బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, ఫస్ట్ ర్యాంక్ నీకే రావాలా, ఇంకెవడికి రాకూడదు, వాడు చచ్చినా పర్లేదు, బతికినా పర్లేదు, నీకు మాత్రం బ్రహ్మాండంగా రావాలా, బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చి బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదించాలంటున్నావే నువ్వు. ర్యాంకులు తెచ్చుకోవద్దు నేను అంటల్లా, తెచ్చుకోండి చేతైనట్ట. దానికి ఎందుకు ఒత్తిడి చేయడం? బ్రహ్మాండంగా బతికేటోళ్ళు మీరు చూడండి, స్కూళ్ళలోంచి కాలేజీలోంచి బయటకు వచ్చేటోళ్ళు బ్రహ్మాండంగా బతికేవాళ్ళు 170 మందికి ర్యాంకులే లేవు. వాళ్ళకి ఏమున్నాయి? ర్యాంకులు కాదు అక్కడ సక్సెస్ కావడానికి ఉపయోగపడ్డ వాళ్ళకి ర్యాంకు ఒకటి మాత్రమే, ర్యాంక్ అన్నీ కాదు. మంచి మానవ సంబంధాల నైపుణ్యాలు, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, టైం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే నైపుణ్యం, ట్రబుల్ షూటింగ్ నైపుణ్యం, టీమ్ బిల్డింగ్ నైపుణ్యం, ఇవన్నీ ఉంటే సక్సెస్ అవుతారు. అందుకే ఫిన్లాండ్ విద్యలోకి వెళ్ళండి. మళ్ళా స్కాండినేవియన్ దేశాల్లో 6-7 ఏళ్ళ వయసు దాకా పిల్లలకి చదువు ఎందుకు చెప్పారంటే టీమ్ బిల్డింగ్ నేర్పిస్తారు, స్నేహం చేయటం నేర్పిస్తారు, ఇతర పిల్లలతో కలిసిమెలిసిపోవడం ఎట్లా నేర్పిస్తారు. అలా నేర్పిస్తే ఆ పిల్లలు అద్భుతమైన పౌరులుగా మారుతారు. హ్యాపీనెస్ ఇండెక్స్లో మొదటి దేశాలు ఉంటారు. అది ఇంపార్టెంట్ అక్కడ. అది ఇప్పటికి కూడా మనకు నేర్పించడం సాధ్యమే, మన స్కూళ్ళల్లో చేయొచ్చు. నేను 2-3 అంశాలు అట్లా చెప్తా, గమనించండి. స్కూల్లో పిల్లలందరూ సమానం ఒకే లెవెల్ ఉంటారు. టీచర్ ఎంటర్ అయినప్పుడు 1 గంట క్లాస్ చెప్పేటప్పటికి పిల్లలందరూ ఒక లెవెల్లో లేరని అర్థమైపోయింది. బాగా షార్ప్గా ఉండే పిల్లలు, బాగా డల్గా ఉండే పిల్లలు ఉన్నారు. ఒక చిన్న పని చేయొచ్చు టీచరు, ఈ షార్ప్గా ఉండే పిల్లల్ని విడదీసి డల్గా ఉండే పిల్లలతో మ్యాచింగ్ చేయొచ్చు. ఒక షార్ప్గా ఉండే అబ్బాయి లేదా అమ్మాయితో ఇంకా డల్గా ఉండే అబ్బాయి అమ్మాయితో మ్యాచ్ చేసి, అరే నీకు వచ్చిన చదువు అంతా అడిగి చెప్పు, నీకేమి నేర్చుకుని అడిగి చెప్పు. ఆ విధంగా వాళ్ళకి స్నేహం అనేది బలపడుతుంది. వెనకబడ్డ పిల్లలకి కాస్త ముందుకు వస్తారు. ఈ ముందున్న పిల్లలు చదువు చెప్పడం ద్వారా వాళ్ళకు ఒక బాండ్ ఏర్పడుతుంది. చదువు చెప్పడం అనేది నేర్చుకోవడం అద్భుతమైన ప్రక్రియ. చదువుకోవడం కంటే చదువు చెప్పడం చాలా బలమైన ప్రక్రియ. చదువుకునేటప్పుడు ప్యాసివ్గా చదువుకుంటూ పోతాడు, చదివింది మళ్ళా చదవటం దండగా. అసలు చదివింది మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే ఓ ప్రశ్నకి జవాబు వచ్చో రాదో నీకు తెలియాలి అంటే నువ్వు ప్రశ్న వేసుకో, ఆన్సర్ వచ్చో లేదు చూసుకో. ఆన్సర్ వస్తే చదవద్దు దాన్ని. నేను ఈ పద్ధతి పాటించిన నా మెడికల్ కాలేజ్ కెరీర్ అంతా ఇండెక్స్ తీసుకొని చదివేవాడిని. ఇండెక్స్లో పదం ఉంటుంది, ఆన్సర్ వచ్చో లేదు చూసుకునేవాడిని. వచ్చంటే చూసేయలేదు దాన్ని. ఏది రాదో ఆ పేజీ తెరిచి అది చదువుకునేవాడిని. 1 నెల లోపల బుక్ అంతా ముగించడం సాధ్యమైంది. ఇది సాధ్యమే ఎవరికైనా.
వెనకబడ్డ పిల్లలతో మ్యాచింగ్ చేయటం వల్ల స్నేహం పెరుగుతుంది, వాళ్ళకి టీం బిల్డింగ్ చేతనవుతుంది. ఆ చేసేది ఏదో కులాలకి మతాలకి అతీతంగా ఈ టీమింగ్ అని చేస్తే ఈ కులాలు మతాలు పెడితే పెద్దని తనుకోవడం కూడా తగ్గద్ది. అది స్కూల్లోనే సాధించడం సాధ్యం. నువ్వు నేర్చుకుని ఇంకొకరికి నేర్పడం వల్ల నీకు బ్రహ్మాండమైన బెనిఫిట్ కూడా జరుగుతుంది. నువ్వు మళ్ళీ పుస్తకం చదవాల్సిన అవసరమే లేకుండా చేయొచ్చు. ఇంకో ప్రక్రియ కూడా పిల్లలకి నేర్చుకోవడంలో తోడ్పడుతుంది, కథలు చెప్పటం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. కథ చెప్పగలిగిన వాడు క్రియేటివ్గా చెప్పగలడని అర్థం. టీచర్ మోడల్కు కథ చెప్పి పిల్లలు మొత్తాన్ని కథలు చెప్పడంలో ఇన్వాల్వ్ చేయాలి. టీచర్లు చాలామంది అంటారు, ఇలా చెప్తే నువ్వు సిలబస్ అయిపోవటంలా, నువ్వు కథలు చెప్పంటే ఎక్కడైతే మాకంటారు. మేమేమించే కొన్ని వర్క్షాపులు జరిపినాం. ఇదివరకు 88లో జన విజ్ఞానికి ఏర్పడ్డప్పుడే 2 ఏళ్ల పాటు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ మీద తక్కువ ఖర్చుతో సైన్స్ బోధన ఉపకరణాలు ఎట్లా తయారు చేయాలని వర్క్షాపులు పెద్ద ఎత్తున జరిపాం. ఇప్పటికి కూడా TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ తయారు చేసే వర్క్షాప్స్ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఐడియాని స్వీకరించిన వాళ్ళు చాలామంది ఇండిపెండెంట్గా కూడా చేసుకుంటున్నారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మనకు దొరికే ఏరియాలోంచి వాటిని మనం సేకరించుకొని చేయొచ్చు. అరవింద్ గుప్తా అని పూనాలో ఉంటాడు ఒక ఆయన, అగ్గిపుల్లలతో వాలు ట్యూబులతో అద్భుతమైన పరికరాలు ఎట్ట చేయొచ్చు అనే వాటిని ఆయన చాలా పేరు మోసిన ఆయన. యూట్యూబ్లో చాలా దొరుకుతాయి ఆయన వీడియోలు. వాటన్నిటిని కూడా మేము ఉపయోగించుకున్నాం. ఆకులతో బొమ్మలు ఎట్టేయాలి, కాగితాలతో బొమ్మలు ఎట్ట చేయాలి, ఇవన్నీ పిల్లలకి యాక్టివిటీస్. మొట్టమొదటి యాక్టివిటీ నేను ప్రపోజ్ చేయగలిగేది ఏంటంటే కథ చెప్పటం. రకరకాలుగా కల్పించి చెప్తారండి పిల్లలు. కల్పించి చెప్పటం అంటే ఊహించటం. ఊహించటం అనేది ఎంత గొప్పదంటే ఒక ప్రశ్నకు జవాబు ఊహించి ఒక జవాబు చెప్పుకొని ఆ జవాబు సరైందో కాదో ప్రయోగం చేసి తెలుసుకోవటమే సైన్స్కి మూలం. ఆ ఊహించటం మనం నేర్పడం లేదు కాబట్టి ఎంత నష్టం జరుగుతుందంటే, మన దేశంలో ఇప్పుడు నివాసం ఉంటున్న వాళ్ళల్లో సైన్సెస్లో నోబెల్ ప్రైజ్ సివి రామన్ తర్వాత ఇంకొకటికి రాలే. కారణం ఏంది? మనం ఊహించడం నేర్పడంలా, అది ఆలోచించడం ఎటు నేర్పడంలా. ఆలోచించడం నేర్పడిన కారణంగా మూఢనమ్మకాలు ఉండే పెద్ద బ్యాచ్ తయారైంది దేశం నిండా. ఊహించడం నేర్పడినందువలన సైంటిస్టులు తయారు కావడంలా. లిటరసీలో ఒక నోబెల్ ప్రైజ్ రావచ్చు, శాంతికి ఒకటి రావచ్చు, ఎకనామిక్స్లో ఒకటి రావచ్చు. సైన్సెస్లో ఏది ఇంకా రామన్ తర్వాత ఇంకొకటి రాలే. మరి అదే బోస్టన్ సిటీ అమెరికా ఉంది, 8 లక్షల జనాభా, 18 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ ఊరు మొత్తం 250కి పైన నోబెల్ లారెట్స్ ఉన్నారు. చిన్న ఊరు, 8 లక్షల ఊరు. అది 250 మంది నోబెల్ లారెట్సా? మనకి దేశానికంతా కలిపి 75 ఏళ్లలో, ఇంకా ముందు ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చి చాలా ఏళ్ళైంది అని ఒక్కడా? అది మనం ఏం గర్వపడాలి? మనం చూసుకొని ఆలోచించొద్దా? మనం సైన్స్ చెప్పడంలో ఎక్కడ లోపం ఉందని మనం ఆలోచించాలి కదా. ఊహించడం నేర్పడంలా. కథ చెప్పిన వాడికి ఊహించడం చేతనవుతుంది. ఊహించి కలపాలి వాటిని. ఒక కథ మోడల్కి చెప్పండి టీచరు. ప్రతిరోజు 1-2 పిల్లలతో కథలు చెప్పించండి. కథలు పుష్కలంగా ఉన్నాయి మన లిటరేచర్లో. ప్రతిరోజు పేపర్లో కథలు వస్తాయి. మనకి పాత కథలు, యూసఫ్ కథలని, టాల్స్టాయ్ కథలని, ఏమేమో కథలు అందుబాటులో ఉన్నాయి కదా. కథలు చదవడం అనేది నేర్పించాలి. అది సెల్ ఫోన్ చూసుకొని చదువుతారా, పుస్తకం తీసుకొని చదువుతారా వాళ్ళు ఇష్టం, కానీ మొత్తం మీద కథలు అయితే చదవాలి. చాలా ఈజీగా మనం కథలు నేర్పించడం సాధ్యమవుతుంది. దీనికైనా మేము ఒక పథకం చేస్తున్నాం. దయచేసి ఆలోచించడం దీన్ని. టీచర్లకు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న టీచర్లకి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి నేను ఎటు చెప్పలేను. క్లాస్ రూమ్ని ఇంట్రెస్టింగ్గా మార్చడం ఎలా? 5 నిమిషాలు చాలు. 45 నిమిషాలు పీరియడ్లో 5 నిమిషాలు పాఠం చెప్పొద్దు. మీరు ప్రాక్టికల్ థింగ్స్ నేర్పండి, లేదా పిల్లలకి కథలు లాంటివి జీవితంలో పనికొచ్చే చెప్పండి. అలాంటి పనికొచ్చే ఎన్నున్నాయి పిల్లలకి వెతికితే దాదాపు 50 రకాల విషయాలు ఉన్నాయని తెలిసింది. మానవ సంబంధాల గురించి, కమ్యూనికేషన్ గురించి, టైం మేనేజ్మెంట్ గురించి, రకరకాల యాక్టివిటీసు, రోజు పనికొచ్చే యాక్టివిటీసు, రోజు అవసరమైన సమాచారం. నేను ఒకసారి మా డాక్టర్ని ఒక 20,000 డబ్బులు ఇచ్చి డీడీ కట్టిరా అని బ్యాంకుకి పంపించాం. మా హాస్పిటల్ ఊరికి దూరం ఉంటుంది, 10 కిలోమీటర్లు. ఆయన పాపం చాలా పద్ధతిగా బ్యాంకుకి వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్, డీడీ అంటే అది కట్టేశాడు. కట్టేసి నాకు రసీదు కూడా ఇచ్చారు వాళ్ళు. వచ్చేసినాడు ఆయన. వచ్చేసి ఆ రసీదు నాకు చూపించాడు. డీడీ ఏదయ్యా అన్న. ఇదే కదా అన్నాడు. ఇది రసీదు కదా, డీడీ అన్నాడు. తిన్నా ఆయనకి డీడీ అంటే తెలియదు. 24 ఏళ్ళు వయసు వచ్చింది. అరే బ్యాంకులో చెక్ అనేది ఉంటుంది, చెక్ క్రాస్డ్ చెక్ అని, అకౌంట్ పేయీ చెక్ అని, బేరర్ చెక్ అని ఉంటుంది. దాని పర్పస్ ఏంది, డీడీ అంటే దీని పర్పస్ ఏంది, ఇట్లాంటివి కూడా నేర్పకపోతే
ఈ బడిలోంచి బయటికి వెళ్ళి ఏం చేయాలండి మన పిల్లలకి నిత్య జీవితంలో పనికొచ్చి అన్నీ నేర్చుకునే ప్రతి దాని పేరు సైన్సే. ఓ కొత్తది నువ్వు నేర్చుకుంటే దాని పేరు సైన్సే, కొత్తది నేర్చుకుంటున్నాం అంతే. ఆ విధంగా పిల్లలు మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కథలు చెప్పడం అనే దాని ద్వారా ఈ 5 నిమిషాల ఈ యాక్టివిటీస్ ఎవరు చేస్తారంటే టీచరే చేయాలి. జన విజ్ఞాన వేదికలపై చేయొచ్చండి, కానీ దాంట్లో చిక్కు ఉంది. ఇప్పుడు ఈ వెబినార్లో పాల్గొంటున్నాడు మా రమణారెడ్డి గారని వెంకటగిరి ఆయన. వాళ్ళ ఊరు ఒకసారి వెళ్ళా ఈ మధ్య. నేను ఒక స్కూల్కి వెళ్ళి ప్రోగ్రాం పెడితే అక్కడ ఒక టీచర్ ఏమన్నాడంటే, నువ్వు 30 ఏళ్ళ నాడు మా ఊరు వచ్చి నువ్వు సార్ అన్నాడు నన్ను. ఇది తిట్టడమా మెచ్చుకోవడమా? 30 ఏళ్ళు అయింది ఆ స్కూల్కి మళ్ళీ నేను పోవడానికి. తిట్టిది నేను మెచ్చుకున్నాను, సంకలు గుద్దుకుంటూ పోయినట్టే. అంటే మనం కార్యకర్తలుగా, జన విజ్ఞాన కార్యకర్తలుగా వెళ్ళిన చోటుకి మళ్ళీ వెళ్ళడానికి 2 ఏళ్ళు పడతా ఉంది. దాని బదులు ఒక్క స్కూల్లో ఒక్క టీచర్ మనకు అనుకూలంగా ఉండే వ్యక్తి దొరికితే అతను ఒక్కడికి 5 నిమిషాలు క్లాస్ రూమ్లో ఎటు చెప్పాలో నేర్పించండి. వారానికి 22 సార్లు మాట్లాడుతారు ఆయన పిల్లలతో. అద్భుతమైన మార్పు స్కూల్లో చేయగలడు. మరి మిగతా 9 టీచర్లు ఊరుకుంటారా? ఆయన నా పని చేయడానికి వెనక్కి బిగడానికి ట్రై చేయరా? ఖచ్చితంగా ట్రై చేస్తారు. మన టీచర్ మొండోడై ఉండాలి. అదే నేను చెప్పేదే మీరు చెప్తే చెప్పండి, మాంతే మానండి, మీ జోలు నేను రా, నా జోలు మీరు ఒప్పుకోను అనగలిగే ముడితనం ఉండేటువంటి ఎతకాలి. ఎంతమంది టీచర్లు దొరుకుతారు? యాక్చువల్గా టీచర్ కమ్యూనిటీలో దాదాపు 20% టీచర్లు పిల్లలకి సరైన చదువు అందడం లేదు, అన్యాయం అయిపోతున్నారని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆ 20 చేరుకోండి. ఒక్కడు దొరికితే చాలు, 100కి మనకి చేంజ్ మేకర్ అవుతాడు అతను. మనం ఆ పని అర్జెంటుగా జన విజ్ఞాన వేదికే కాదు, ఇలాంటి సంస్థలన్నీ సైన్స్ ప్రచారం చేయాలనుకునే అన్ని సంస్థలు ఈ పని తక్షణమే చేయాలి. వచ్చే తరానికి ఈ విధమైన పద్ధతి, ప్రాక్టికల్ పద్ధతి సరిగా ఆలోచించడం, ఊహించడం చేత కాకపోతే ఇంకా పెద్ద గ్రూపు ఆలోచన చేత కానీ, ఊహించని చేత కానీ మూఢనమ్మకాలు ఫుల్గా ఉండే పెద్ద తరాన్ని దాన్ని తయారు చేసిన వాళ్ళు అవుతాం. ఈ తరాన్ని మనం సరి చేయకపోతే ఇప్పటికే 2 తరాలు వచ్చి చేరినాయి ఈ మూఢనమ్మకాలు కలిగిన తరాలు. ఇంకొక తరాన్ని మనం చేర్చిన వాళ్ళం అవుతాం. భారతదేశ భవిష్యత్తు అగమ్యగోచరమవుతుంది. గొప్ప చరిత్ర కలిగిన దేశం. సున్నాను కనిపెట్టినాం, ఆల్జబ్రాను కనిపెట్టినాం, ఖగోళాన్ని కనిపెట్టినాం, వైద్యాన్ని కనిపెట్టినాం. కొన్ని వేల ఏళ్ళ నాడు ప్రపంచానికంతా మేమే ఇచ్చినాం. మా తాతలు నేతులు దాగినారు, ఇప్పుడు మా మూతులు వాసన చూడమంటున్నారు. తాతలు నేతులు దాగినారు నిజమే, ఇప్పుడు నీ మూతులకి ఏముంది? కంపు తప్ప. కాబట్టి నీ మూతులు కూడా నేతుల వాసన రావాలంటే ఆ సాంప్రదాయం కొనసాగాలి కదండి. ఎప్పుడో చంపేసిన సాంప్రదాయాన్ని సమాజంలో కొన్ని కమ్యూనిటీలకి చదువు రావాలి, మిగతా వాళ్ళకి రాకూడదని తేల్చినప్పుడే ఎత్తిపోయింది ఆ సాంప్రదాయం. ఇప్పుడు మొత్తం మీద అందరూ చదువుకోవడానికి అవకాశం వచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది. చదువు విషయంలో వివక్ష చూపకూడదని, ఒక మనిషికి ఒక విలువ ఉండాలని రాజ్యాంగంలో రాసుకున్నాం. ఈ రాజ్యాంగాన్ని ఎత్తేసుకుంటే తప్ప రాజ్యాంగం అమలు జరుగుతున్నట్టు లెక్క. కాబట్టి ఆ ప్రకారం చదువుకునే అవకాశం వచ్చినాక ఎస్టీలు బీసీలు అందరికీ చదువుకునే అవకాశం వచ్చింది. చదువు అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆ చదువులో ముందుకెళ్ళాలి. అది అలాంటి కోరిక కలిగిన టీచర్లు ఉన్నారు. వాళ్ళని పట్టుకుని మనం ఈ కార్యక్రమాన్ని అడ్వాన్స్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా కొన్ని మనం క్లాస్ రూమ్లో ప్రాక్టికల్గా నేర్పడానికి పనికొచ్చేవి. నేను కొన్ని క్వశ్చన్స్ మీకు వేస్తా, నేను వాటిని జవాబు చెప్పకుండా వదిలేస్తా. కొన్నిటిని మీరు ఊహించవచ్చు. సన్బాబా అని ఒక ఆయన వచ్చాడు. సన్బాబా, ఆయన పేరు సన్బాబా. ఈయన ఎండలో కానీ గంట ఉంటే చొక్కా ఇప్పేసి, నిక్కరు కూడా కాదు, నిక్కరు ఉంటుంది, చొక్కా ఇప్పేసి ఎండలో ఉంటే వృక్షాలలో పిండి పదార్థం తయారు చేసుకున్నట్టుగా నేను నా ఒంట్లో తయారు చేసుకుంటానని ప్రకటించాడు ఆయన. మీకేం అభ్యంతరం అట్లా ఆహారం తయారు చేసుకుంటే? అందరూ ఎండలో పోయి కాసేపు కూర్చుందాం, ఆహారం తయారవుతుంది. ఇప్పుడు ఇంత జీతాలు బిల్లు ఉండదు, ఇంత డబ్బులు ఇవ్వాల్సిన పనిలే, ఆకలి గురించి తట్టుకోలేని పరిస్థితి ఉండదు, తిండి లేక చచ్చిపోయే వాళ్ళు ఉండరు, ఎండలో కూర్చుంటే అయిపోయా. ఆ ప్రతిపాదనలో ఏమర్థమైంది? ఇందాకేసుకున్న ప్రశ్నే. నేను ఎండలో గంట ఉంటే నా ఆహారం తయారవుతుందని సన్బాబా ప్రకటించాడు అని అర్థమైంది. తయారవుతుందే కాదు ఇంకా తెలియలే మనకి. ఇప్పుడు ఏం చేయాలి? మనము తయారవుతుందో తేలాలంటే ప్రయోగం చేయాలి. ఏంటా ప్రయోగం? ఈ సన్బాబా గారిని తీసుకెళ్ళి ఎండలో కూర్చోబెట్టాలా, మనం చుట్టూ కూర్చోవాలా, ఆయన ఏమీ తిన్నీకన్నా మనం కాపలా కాయాలా, ఆహారం తయారవుతుందో లేదో ఒక నెలగా టెస్ట్ చేస్తే ఆయన అట్లే గుండ్రాయిలాగా ఉన్నాడనుకో నిరూపించబడ్డట్టు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆయనే తప్పట్టక్కర్లా, ఎండలో కూర్చుంటే నీళ్ళు ఆహారం ఎట్లా తయారవుతుందని పరిశోధన చేద్దాం.
అది కనుక్కున్నాం. ఇది తయారు కావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదో మన పిల్లలు ఇప్పటికే చదువుకున్న ఒక సూత్రం ప్రకారం చెప్పచ్చు. ఇప్పటికే చదువుకున్న సూత్రం ఏముంది? కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అనే సూత్రం ఉంది. ఫోటోసింథసిస్ అంటే అర్థం ఏంటి? గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్, భూమిలోంచి నీటిని తీసుకొని పత్రహరితమనే ఉత్ప్రేరకం పనిచేసి సూర్యరశ్మిలో ఉండే శక్తిని ఈ రెండు పదార్థాలను కలపడానికి వాడుకొని గ్లూకోజ్ తయారవుతుంది. అది క్రమం. ఇప్పుడు ఈ సన్బాబాలు ఏముంది? ఏమి లేదు. చూడండి, ఎండ ఉంది, సూర్యరశ్మిలో కూర్చున్నాడు, గాలి బాగా పీలుస్తూ ఉన్నాడు, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, ఫుల్ 1 లీటర్ నీళ్ళు తాగి వచ్చినాడు, నీళ్ళు కూడా వచ్చినాయి. పత్రహరితం ఏది? పత్రహరితం లేదు. కాబట్టి ఆ చదువుకున్న సూత్రం ప్రకారం ఇతను ఆహారం తయారు కావడం అసాధ్యం. అతను ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఇతను అబద్ధం ఆడుతున్నాడని కొట్టి అవతల పడేయగలం. మనం కొట్టి అవతల పడేయచ్చు. తగాదాలు పెట్టుకోవడానికి జన విజ్ఞాన సంస్థలు సిద్ధపడకూడదు. కానీ ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, ఎందుకు తోరణం కడతావు నీకు తెలుసా అన్నాడు. అవి ఎందుకు చెప్పండి అన్న. ఎందుకు చెప్పండి అంటే, అందులో పెద్ద సైన్స్ ఉందండి అన్నాడు. సరే, ఏం సైన్స్ ఉందో చెప్పినాయనా అన్న. ఇప్పుడు సైన్స్ అని మాట్లాడడం అందరికి ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ప్రయోగం ద్వారా నిర్ధారణ అవుతుంది, దానికి పెద్ద బలం ఉంది సమాజంలో. ఆ పేరు ఆడుకోకపోతే ఎవడు బతకలేడు. ఆ బతకలేడు కాబట్టి అన్నాడు ఆయన సైన్స్ ఉందని. ఏందో చెప్పమని అడిగాం. ఇంకా ఆకుల్ని చెట్టు నుంచి పీకేసిన తర్వాత కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతూ ఉంటుంది కొన్ని గంటల పాటు. ఈ ఆకుల్లోంచి కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు పిండి పదార్థం తయారు కావడమే కాకుండా ఆక్సిజన్ బయటకు వచ్చి ఇంట్లోకి వస్తుంది, ఇంట్లో ఆక్సిజన్ పెరుగుద్ది అన్నాడు. ఇప్పుడు మనం దీన్ని కిరణజన్య సంయోగక్రియ జరిగే విధానం ఏందో మనం చదువుకున్న ఆ సూత్రంలోంచి చూస్తే జరిగే అవకాశం ఉందిలే చెప్పచ్చు. పత్రహరితం ఉంది, గాలి ఉంది, సూర్యరశ్మి ఉంది. లేనిదేంటి? ఇక్కడ భూమిలోంచి నీళ్ళు రావాలి. నీళ్ళు లేవి, చెట్టు నుంచి ఆకులు బీకేసావు కదా, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి అక్కడ ఆక్సిజన్ తయారయ్యే సమస్య లేదు. లాజికల్గా కూడా దీని గురించి మాట్లాడవచ్చు, అంటే హేతుబద్ధ ఆలోచనగా. అంటే ఏ ఆకుల నుంచి అయినా చెట్టు నుంచి బీకిన తర్వాత కిరణజన్య సంయోగక్రియ జరిగి పిండి పదార్థం తయారై ఆక్సిజన్ బయటకు వస్తుందా అని అడగచ్చు. అతను ఏమనాలి? మామిడి ఆకులు అనడానికి వీలు లేదు, అన్ని ఆకులు చెప్పాల్సిందే. మామిడి ఆకుల నుంచే వస్తుంది ఇలా చెప్పడానికి వీలు కాదు, అన్ని ఆకుల నుంచి అని చెప్పాల్సిందే, వేరే మార్గం లేదు అతనికి. అలాంటప్పుడు ఉమ్మెత్తాకులు, గబుతుమ్మాకులు ఎన్ని తెచ్చికెడితే కూడా వస్తుందని అడగాల. అతని వెంటనే కోపం వస్తుంది. మా మనోభావాలు దెబ్బతింటా. అరే, నీ మనోభావాలు ఎవరు దెబ్బతీసినాడయ్యా? నువ్వు మా సాంప్రదాయం అంటే నీ రోజులు రాలేదు కదా, నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చినావు? మా సబ్జెక్టులోకి నువ్వు సైన్స్ ఉందని ఎందుకన్నావు అన్నావు కాబట్టి నిరూపించు. తప్పించుకొని ఎట్టబోతావు నువ్వు? ఏ ఆకుల నుంచి ఆక్సిజన్ రావాలి, ఏ ఆకులేని కట్టుకొని నువ్వు చెప్పాలా? మామిడి ఆకులు అంటే సాంప్రదాయం అని చెప్పి ఊరుకోవాలా? నీ రోజులు నేను రాను. ఓ చెట్టు పెంచవచ్చు కదా, మామిడి చెట్టు పెంచవచ్చు కదా నీ పెరట్లో. ఆకులన్నీ పీక్కొచ్చి ఇంటికి గట్టే కంటే పుష్కలంగా చెట్టు నుండి ఆకుల నుండి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది కదా. ఆ విధంగా మొక్కలు పెంచడానికి మనం ప్రమోట్ చేయొచ్చు కదా. ఇన్ని రకాలుగా దాన్ని ఆర్గ్యూ చేయొచ్చు. అందుకని మన పిల్లలకి తార్కికంగా ఆర్గ్యూ చేయటం నేర్పాలి, నిత్య జీవిత అనుభవంలోంచి ఆర్గ్యూ చేయటం నేర్పాలి. అప్పటికే తను చదువుకున్న చదువులోంచి దీన్ని ఎట్ట ఆర్గ్యుమెంట్ చేయాలనేది కూడా నేర్పాలి. అంటే మనం ప్రాక్టికల్గా అలాంటి అవగాహన ఇస్తేనే వస్తుంది. నేను స్కూల్లో పిల్లల్ని అడిగా, బస్సు పూర్తిగా ఆగకముందే దిగినాం కిందకి, ముందుకు పడతామా వెనక్కి పడతామా అక్కడే నిలబడతామా? కొంతమంది ముందుకు పడతామన్నారు, కొంతమంది వెనక్కి పడతామన్నారు, కొంతమంది అట్టే నిలబెడతామన్నారు. ఇది దూకి ప్రయోగం చేయడం కష్టం, ఎందుకంటే కింద పడితే ముఖం పగిలే ప్రమాదం ఉంది. కానీ ఇట్లాంటి అనుభవం మనం చూడవచ్చు. ఒక ట్రైన్ రైల్వే స్టేషన్కి వచ్చేటప్పుడు స్లో అయినప్పుడు ఇంకా ప్లాట్ఫామ్ మీద ఆగడానికి పూర్తిగా ఆగకముందే చేతికి కాఫీ ఈ క్యాన్ తగిలించుకొని ఎగిరి దూకి పరిగెత్తాడు. అట్లే దూకుతాడు అతను, బండి పూర్తిగా ఆగకముందే. వెనక్కి పరిగెత్తడు, అక్కడే నిలబడ్డాడు, ముందుకు పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తున్నాడు ముందుకి? బండి మీద ఉన్నప్పుడు బండి వేగం అతని శరీరానికి వచ్చింది, కిందకి దూకగానే కాళ్ళకి వేగం 0 అయింది, శరీర వేగం బండి వేగం అలాగే ఉంది. అతనికి ముందుకు పడే ప్రమాదం ఉంది. ఇది ఎవరు కనిపెట్టి చెప్పినారు? మళ్ళమ్మ న్యూటన్ సారే కనిపెట్టింది 400 ఏళ్ళ నాడు. మరి ఇట్లా అప్లై చేసి కదా ఇట్లాంటి వాటి డైనమిక్స్ మనం నేర్పాలా? అందుకని మనం నేర్పించేటప్పుడు ఏ సూత్రం చెప్పినా ఈ సూత్రానికి పనికొచ్చే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందేమో టీచర్ కొంచెం కష్టపడితే దొరుకుతాయి అతనికి. వాటిల్లోంచి మనం చెప్పచ్చు. నిన్న ఒక అమ్మాయిని నేను చూశాను, ముఖ్యమైన రక్తం కారుతూ ఉంది, అమ్మో రక్తం అని గోల చేస్తూ ఉంది.
చిన్న విషయం కదా, రక్తం గారితే ఏం చేయొచ్చు అనేది నేర్పచ్చు మన పిల్లలకి. రక్తం ముక్కులేమటి ఎప్పుడు గారినా ఇట్లా పట్టుకో టైట్గా 5 నిమిషాలు 5 నిమిషాలు పట్టుకొని చెప్పండి. 5 నిమిషాలకు రక్తం గారడం ఆగిపోద్ది. ఇప్పుడు రక్తం ఎందుకు గారుద్దో చూద్దాం. ముక్కులో పొక్కులు తయారవుతాయి, నీళ్లు తడి చేసి మెత్తబడ్డానికి చీస్తే బయటికి పోతాయి. ఇట్లా కాకుండా ఏళ్ళు పెట్టి కెలుకుతారు ఇట్లా. ఈ గోరుకి మట్టి ఉంటుంది, ఇక్కడ గోరు షార్ప్గా ఉంటుంది. ముక్కు దూలం దగ్గర 4 రక్తాలు ఒక దగ్గర కలుస్తాయి. ఆడ గోరు తగిలితే రక్తం కారుతుంది. కాబట్టి ముక్కులో పొక్కులు తీయకూడదు, రక్తం కారితే నొక్కి పట్టుకోవాలా. ఈ 2 విషయాలు నేర్పడం ఏం కష్టం. అన్ని ఫస్ట్ ఎయిడ్ ప్రాబ్లమ్స్ క్లాస్ రూమ్లో నేర్పచ్చు మనం. అలా నేర్పితే ఎంత ఉపయోగం మనం ఊహించనక్కర్లేదు. ఒకసారి కరెంట్ లైన్మన్ పట్టుకొచ్చినారు, షాక్ కొట్టిందని. నా దగ్గరికి వచ్చేటాడికి చచ్చిపోయాడు. 22 ఏళ్ళ వయసు, పెళ్ళి 2 ఏళ్ళు అయింది, చిన్న బిడ్డ. ఏమవుతుంది ఆ అమ్మాయి ఇటు చచ్చిపోతే? వాడే బ్రెడ్ విన్నారు. 10 నిమిషాల తర్వాత వస్తే నేను మాత్రం ఏం చేయగలను? బతికించలేను. కానీ మనం అక్షరాస్యత కార్యక్రమం అయిపోయినాక 1990లో చిత్తూరు జిల్లాలో తిరుపతికి దక్షిణాన 10 కిలోమీటర్ల దూరంలో కమ్మపల్లి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో 200 మంది యూత్కి శిక్షణ ఇచ్చాం ఫస్ట్ ఎయిడ్ మీద 2 రోజుల పాటు. వాళ్ళకి పిడుగు పడితే ఏం చేయాలి, కరెంటు షాక్ తగిలితే ఏం చేయాలి, బాయిలో పడితే ఏం చేయాలి, పురుగు మందులు తాగితే ఏం చేయాలి, ఇవన్నీ నేర్పించాం. ఇది నేర్పించిన నెలకు వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడుతున్నాయి. ఓ పొలం దున్న రైతు మీద పిడుగు పడింది. పిడుగు పట్టమంటే ఏం పడదు, మీద మెరుపు తగులుతుంది. మెరుపు తగిలితే వెంటనే గుండె ఆగిపోయి పడిపోయినాడు. పక్క పొలం దున్నుతున్న కుర్రాడు, అది మన ట్రైనింగ్కి వచ్చిన అబ్బాయి. ఇతను కింద పట్టడం గమనించినాడు, వెంటనే పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి కింద పడ్డ రైతుకి మెడలో ఇట్లా ఏలు పెడితే నాడి తెలియటం లేదని అర్థమైపోయింది. వెంటనే నేల మీద అక్కడే పడుకోబెట్టి గుండెని 10 సార్లు నొక్కినాడు. ఈ నొక్కటం మనం నేర్పించాం. 30 సెకండ్లు లేచి కూర్చున్నాడు అతను. ఒక మనిషిని బతికించగలిగాడు. ప్రతి ఒక్కరికి ప్రథమ చికిత్స వచ్చి ఉండాలి. ప్రతి ఒక్కరికి నేర్పాలంటే బెస్ట్ ప్లేస్ ఏది? స్కూలే. స్కూల్లో పిల్లలందరికీ ప్రథమ చికిత్సగా నేర్పిస్తే కనీసం వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోతే కొంతమంది వెంటనే గుండె నొక్కితే బతికి బయటపడతారు. అలాంటి ప్రక్రియను చేసి బతికించగలరు కదా. ఏది గుండె నొప్పి ఏది కాదు అర్థమవుతుంది కదా. గుండె నొప్పి చురుకు అంటూ రాదు. గుండె నొప్పి సస్టైన్డ్గా ఉంటుంది. ఇట్లా పెడతారు చెయ్యి, ఇక్కడంతా నొప్పి సారని. అది మంటలాగా కానీ బరువెత్తినట్టు కానీ బిగదీసినట్టు కానీ వస్తుంది. ఆ పర్టికులర్ పద్ధతిలోనే వస్తుంది. చురుక్ అని అంటే అది గుండె దెబ్బ అనుకుని ఆసుపత్రుల్లో డాక్టర్ల దగ్గరికి వచ్చి 1000-2000 డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కరెక్ట్గా చెప్పినామనుకోండి ఈ సబ్జెక్ట్, మనం డబ్బులంతా జనానికి మిగులుతాయి. ఎక్కడ నేర్పించగలం ఇట్లాంటి? వైద్యంలో మూఢనమ్మకాలు కానీ, వైద్యంలో ప్రథమ చికిత్స కానీ, వైద్యంలో చిన్న చిన్న జబ్బులకి ఎట్లా వైద్యం చేసుకోవచ్చు కానీ మొత్తం క్లాస్ రూమ్లో నేర్పచ్చు. రోజు 5 నిమిషాలు చాలు, అంతకంటే అక్కర్లా. ఒకసారి మన మహమ్మద్ మియా కుల్మాల్లో మీటింగ్ పెట్టాడు. మేమంతా నేర్పించి పంపించాం మూఢనమ్మకాల గురించి. బొప్పాయి తింటే గర్భం పోదు అని మేము నేర్పించి పంపాం. ఈయన మొత్తం ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టి బొప్పాయి తింటే గర్భం పోదని చెప్పగానే గై మేము లేస్తున్నారు వాళ్ళు. నువ్వేం మగోడివి, నీకేం తెలుస్తుంది ఆడవాళ్ళ బాధలు, గర్భం పోదని చెప్తున్నావు, నేను పిల్లల్ని కన్నావా అని అన్నారు. ఏం చెప్తారు పాపం, మీ పిల్లల్ని కనలేదు కదా. ఆ తర్వాత ఒక ఆమె లేచి చేయెత్తింది ఇట్లా, సార్ నేను చెప్తా సార్ అన్నది. చెప్తాలే అని అడిగిన. బొప్పాయి తింటే గర్భం పోదు సార్ అన్నది. మా తల్లే బ్రహ్మాండమైన మాట చెప్పిన స్టేజ్ మీదకి వచ్చి చెప్తూ రామ్మా అన్నాడు. ఆమె ఏమన్నదంటే, నాకు ఇప్పటికే 2 ఆడపిల్లలు సార్, మళ్ళీ గర్భం వచ్చింది. మా పొలం దగ్గర బొప్పాయి చెట్టు రోజు 2 తిన్నా గర్భం పోవాలని, మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమోనని, మళ్ళీ 3 ఆడపోషించాలని నేను అన్ని కాయలు తిన్నా గర్భం పోలే, చూడు ఎంతలా పిల్ల పుట్టింది ఇడా అనే పిల్లని చూపిస్తూ ఉంది. ప్రాక్టికల్గా జనానికి అనుభవంకి వస్తే అర్థమైనట్టుగా మనం ఎన్ని ప్రీచింగ్స్ చేసినా అర్థం కాదు, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా అర్థం కాదు. ఆ ప్రాక్టికల్ వాటికి లింక్ చేసి చెప్పడం, ఇది ఒక ప్రాక్టికల్ అనుభవం. వెంటనే మొత్తం హౌస్ అంతా మారిపోయింది ఒక అనుభవం చూసిన తర్వాత. అందుకని పిల్లలకి అనుభవాన్ని చూపించి చెప్పడం కానీ, అనుభవాన్ని చూపించి నేర్పడం కానీ, అన్ని ప్రశ్నల ద్వారా రాబట్టడమే. నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకి శాస్త్రంలో, సైన్స్లో జవాబులు దొరుకుతాయి.
ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ప్రవర్తించకూడదు అని మనం నేర్పించే అంశాలు కూడా ఉంటాయి. వాటిని ధర్మాధర్మాలు అంటాం. ధర్మం అంటే చేయతగినది, అధర్మం అంటే చేయకూడదు. ఈరోజు వాట్సాప్లో సోషల్ మీడియాలోకి వెళ్తే ఆవు ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుద్దని పెడతారు ఒకడు. ఆవు ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ని కలిపి పీలుస్తుంది. ఆక్సిజన్లో 4% వాడుకొని మిగిలిన ఆక్సిజన్ బయటికి పంపిస్తుంది. ఎవరైనా అంతే చేసేది. మనమైనా పీల్చే గాలి 20% ఆక్సిజన్ ఉంటుంది, వదిలే గాలిలో 16% ఆక్సిజన్ ఉంటుంది. ఆ 4% కార్బన్ డైఆక్సైడ్. ఆవు మనుషుల్లాగానే గాలిని పీల్చి అందులోంచి 4% ఆక్సిజన్ వాడుకొని ఆ 4% ఆక్సిజన్ ఖర్చు అయిన దాని బదులు కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందంటే ఎవడు గొడవ పెట్టడాలతో. కానీ ఆవు ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుద్ది. ఆవు ఒక్కటి చేస్తానంటే నీకు ఆవు మీద ప్రేమ ఉంటే ఆవు పేడ తెచ్చి ఇంట్లో పెట్టుకో, ఆవు మూత్రం తెచ్చి తాక్కో, ఎవడికి అభ్యంతరం? ఆవు నెత్తినెక్కించుకో, ఎవడు అభ్యంతరం చెప్పండి నీకు. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవడైనా ప్రశ్నిస్తాం. నువ్వు సైన్స్ మాట్లాడినా కానీ ప్రశ్నిస్తాం. అసలు ఈరోజు దేశంలో జరిగే సైన్స్ కాంగ్రెస్లు 6-7 ఏళ్ళ నుంచి మూఢనమ్మకాల కాంగ్రెస్లో జరుగుతూ ఉన్నాయి. సైన్స్ కాంగ్రెస్లో జరగడంలా. గాంధారికి 100 మంది పిల్లలు పెడితే టెస్ట్ బేబీలు అంటాడు ఒకడు. భారతంలోనే టీవీ ఉందంటాడు ఒక అతను. పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు మాట్లాడతారు. అసలు మీరేమో చదువుకొని వచ్చినారో చదువుకొని రాదు అర్థం కాదు నాకు. అంటే సైన్స్ని ఇట్లా భ్రష్టు పట్టించే కార్యక్రమం సైన్స్ కాంగ్రెస్లో చేయొచ్చా? మన అందరూ నోరు మూసుకుంటూ ఇట్టే చేస్తారు. మనం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎడ్యుకేట్ చేయడం, ఈ మూర్ఖులకు ఎడ్యుకేట్ చేసే ప్రయోజనం లేదు. తిమిరి ఇసుమన తైలము తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపజేయలేమని భర్తృహరి చెప్పాడు. అవన్నీ చేయొచ్చు కానీ మూర్ఖుడిని మాత్రం మనం నచ్చ చెప్పలేమని. మూర్ఖులకు కాదు మనం చెప్పాల్సింది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకే. ఈరోజు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది స్కూళ్ళలో ఉన్నారు. పిల్లలు ఉన్నారు రెడీగా. పిల్లల్ని చాలా దారి తప్పించారు. కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, కార్పొరేటైజేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వచ్చినాక మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినంత నష్టం ఎక్కడా జరగల. విత్ ఆల్ దిస్ ఇప్పటికీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న పిల్లలు ఉన్నారు. మనకు తెలుసు అది. ఈ ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలు చదివి వచ్చిన వాళ్ళు మెడికల్ కాలేజీలకు, ఇంజనీరింగ్ కాలేజీలకు వస్తూ ఉన్నారు. నేను మెడికల్ కాలేజీలు తిరిగేటప్పుడు ఎక్కడ చదివి వచ్చారంటే మొత్తం నారాయణే. అట్లాంటి పిల్లలకి ముడిలేటి మెట్ల అనే ఒక ఫ్యాసినేటింగ్ స్కిల్ నేర్పిస్తే మధ్యాహ్నం భోజనానికి వెళ్ళకుండా కూడా గంటలు గంటలు కిటికీలకి తాళ్ళు తగిలిచ్చి నేర్చుకుంటున్నారు. ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. పిల్లలు చెడిపోయారు అనుకుంటున్నాను, తప్పది. చెడిపోతే ఏమన్నా పెద్దోళ్ళు చెడిపోయినారు. ఈ చెడిపోయిన పెద్దోళ్ళని పిల్లల్ని కలపొద్దంటే వాళ్ళకి సైంటిఫిక్ యాటిట్యూడ్ నేర్పాలి. సైంటిఫిక్ యాటిట్యూడ్ లేదా శాస్త్రీయ దృక్పథం అనేది డిఫరెంట్. సైంటిఫిక్ విధానం డిఫరెంట్. విధానం అంటే ప్రాక్టీస్కు సంబంధించింది, ఆబ్జెక్టివ్. మనం ప్రత్యక్షంగా మన ఇంద్రియాలతోనే చూస్తాం, కానీ ఇంద్రియాలు తప్పు ఒప్పు రెండు చెప్పగలవు. కాబట్టి ఎల్లప్పుడూ ఒప్పునే మనం తెలుసుకోవాలి అంటే, దాన్ని మన జీవితానికి వాడుకోవాలి అంటే ఏ పద్ధతి మనం పాటించాలనే దాన్ని సైన్స్ పద్ధతి లేదా శాస్త్రీయ పద్ధతి అంటారు. అది సెపరేట్ సబ్జెక్ట్. శాస్త్రీయ దృష్టి అంటే ప్రధాన్ని ఉన్నదన్నట్టు చూడాలంటాం. ఉన్నదన్నట్టు చూడటం అంటే మన నిత్య జీవితంలో, అంటే మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సామాజిక జీవితంలో, మన వృత్తి జీవితంలో, కొన్ని ఉద్యమాల్లో పనిచేసేటోళ్ళు ఉంటే ఉద్యమ జీవితంలో అన్ని చోట్ల కూడా శాస్త్రీయ పద్ధతిని పనిగట్టుకొని మనం పాటించాలి అనే దృష్టి ఉంటే దాని పేరు శాస్త్రీయ దృష్టి. దాన్ని సైంటిఫిక్ టెంపర్ అంటారు. భారత రాజ్యాంగం 51 ఆర్టికల్ H అనే ప్రకరణ కింద శాస్త్రీయ దృష్టిని పెంచుకోవటం, జిజ్ఞాస అంటే ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవటం, మానవతా దృష్టి, సంస్కరణ అభిలాష, ఈ 4ంటిని పెంచుకోవటం భారతీయులందరి విధి. తప్పనిసరిగా చేయాలని రాస్తుంది. ఇప్పుడు అట్లా లేరు జనం. ఇప్పుడు మతాల పేరుతో డివైడ్ అయి ఉన్నారు, కులాల పేరుతో డివైడ్ అయి ఉన్నారు, ప్రాంతాల పేరుతో డివైడ్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ ప్రతి మతాన్ని మేము గౌరవిస్తాం, కులాన్ని గౌరవిస్తాం, ప్రాంతాన్ని గౌరవిస్తాం, మనుషులను గౌరవిస్తాం. మీరు అక్కడ ఉన్నారు, మీ అందరినీ గౌరవిస్తాం. మీరు ఇష్టం వచ్చిన ఆరాధన చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన మతం ఏంటో ఉండండి. వీటిని మేము గౌరవిస్తూనే మీ అందరూ ఎక్కడికి చేరాలి అని 51 AHలో చెప్పారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, కరెక్టే. మీరు చేరాల్సింది అక్కడికి, శాస్త్రీయ దృష్టికి చేరాలి. జిజ్ఞాస, ప్రశ్నించే తత్వం రావాలి. ఆ ప్రశ్నించే తత్వం నీ కులాన్ని ప్రశ్నించాలి, మతాన్ని ప్రశ్నించాలి, దేనైనా ప్రశ్నించాలి.
మతంలో కూడా తప్పు చెప్తే ఒప్పుకోకూడదు, సంస్కరించుకోవాలి. మతాలకి బేసిక్గా లక్షణం ముందు లేకుండా పోలే. ఒకప్పుడు హిందూ మతంలో సతీ సహగమనం అని ఉండేది. భర్త చచ్చిపోతే భార్యను కూడా చితులు పెట్టి కాలు పెట్టేటోళ్ళు. ఇప్పుడు కాలు పెడుతున్నారా? లేదు కదా. హిందూ మతం మారింది కదా. ఇదివరకు వీరశైవులు వీర వైష్ణవుల పేరుతో 2 శతాబ్దాల పాటు దక్షిణ భారతదేశంలో చంపుకున్నారు. విలువనామాలు పెట్టేటోళ్ళు వీర వైష్ణవులు, అడ్డనామాలు పెట్టేటోళ్ళు వీరశైవులు. మరి ఇప్పుడు కొట్టుకోవడం లేదుగా. ఒకే ఇంట్లో శివుడి పేరు విష్ణు పేరు ఉన్నాయిగా. ఒకే మనిషి పేరులో కూడా ఉన్నారుగా, శివనారాయణ అని, శివుడు నారాయణ అని. కాబట్టి మనం మారాం కదా. మరి మారినప్పుడు కులాల పేరుతో కులం ఎక్కువ తక్కువ అనేది మన హిందూ మతంలో ఉంది కదా. ఇది కూడా మార్చుకొని అందరూ సమానమే, అందరికి బాగానే బతకాలి, అందరూ కలిసిమెలిసి బతకాలి, అందరూ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి కావాలని చెప్పి మన మతం ఎందుకు సంస్కరించుకోకూడదండి? నేను హిందువుని, అందుకే అడుగుతున్నా మన మతంలో ఉండే లోపాలు సరిదిద్దుకోవాలని. వేరే మతాల్లో తప్పులెత్తి చూపించమని నన్ను ఎందుకు అడుగుతావు? వాళ్ళ గబ్బు ఉంటే వాళ్ళు గడుక్కుంటారు, మన గబ్బు మనం గడుక్కుందాం అని చెప్తున్నా. నేను హిందూ మతంలో ఉన్నాను కాబట్టి నా గబ్బు గడుక్కుంటా. ముస్లిం మతంలో గబ్బు ఉంటే వాళ్ళు గడుక్కుంటారు, క్రైస్తవ మతంలో గబ్బు ఉంటే వాళ్ళు గడుక్కుంటారు. వాళ్ళ పని అది. ఆ మతాలన్నీ సంస్కరించే పని నేను ఎత్తున ఎందుకు వేసుకుంటా? నా మతం సంస్కరణకు గురైంది. ఇప్పుడు ఇంకా సరిదిద్దుకోవాల్సి ఉన్నాయి, సరిదిద్దుకున్నాం. ఆ విధంగా సంస్కరించుకోండి, సంస్కరణ అభిలాష ఉండాలి అంటుంది. ఇవన్నీ దేని బేసిస్తో? విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, కులాలు, ఇంత వెరైటీగా ఉన్న భారతదేశంలో అందరూ కలిసిమెలిసి బతకడం నేర్చుకుని ఉన్నారు. మానవతా దృష్టితో బతకడం నేర్చుకుని ఉన్నారు. ఎవ్వరు కూడా కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, సంస్కృతి పేరుతో, భాష పేరుతో జనం మధ్య తగాదాలు పెట్టి విడదీయకండి. అలా ఎవడు చేసినా వాడు నేరస్తుడు. భారత రాజ్యాంగం ప్రకారం జైల్లో పెట్టాలని దాని అర్థం అది. ఆ వాక్యం అద్భుతమైన వాక్యం. 51 ఆర్టికల్ హెచ్చి శాస్త్రీయ దృష్టి, జిజ్ఞాస, సంస్కరణ అభిలాష, మానవతా దృష్టి ఈ దేశంలో ప్రజలందరికీ విధిగా నేర్పించబడాల. రాజ్యాంగమే, రాజ్యాంగానికి బాధ్యత వహించే రాజ్యమే దీనికోసం ఖర్చు పెట్టి ప్రతి విద్యాలయంలో తప్పనిసరిగా ఈ ఆర్టికల్ నేర్పించాలా, దాని స్పిరిట్ నేర్పించాలా అని మనం కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మనం దాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. సారాంశంగా ఏంటంటే ప్రశ్న చాలా కీలకం. శాస్త్రీయ దృష్టి రావాలన్నా, శాస్త్రం అర్థం కావాలన్నా, నిత్య జీవితంలో ఎటువంటి సమస్యను పరిష్కరించుకోవాలన్నా పిల్లలకి ప్రశ్నించడం నేర్పుదాము. మనం ప్రశ్నిద్దాము, మనల్ని ప్రశ్నించనిద్దాము. నేను ఒక సంఘటనతో నేను ముగిస్తా. నా కొడుకు అమర్ అని డాక్టర్ ఉన్నాడు. అతను ఇంటర్మీడియట్ కర్నూలు చదివాడు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివాడు. ఆ అబ్బాయికి ఒక కెమిస్ట్రీ లెక్చరర్ రంగారెడ్డిని ఉన్నాడు. నేను ఒకసారి ఆ కాలేజీకి వెళ్ళి ఉపన్యాసం ఇద్దామని, ఆయన రంగారెడ్డి అక్కడ ఉన్నాడు. మీరు అమరు నాన్న కదా అని అన్నాడు. మామూలుగా నేను ఊళ్ళో చాలామందికి తెలుసు, నీ కొడుకు కదా అమరు అనాలి, నువ్వేంది రివర్స్ అంటున్నావన్నా. వాడు మామూలు మనిషి కాదు సార్ వాడు అమరు. వాడు 2 ఏళ్ళు నా స్టూడెంటు, 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించినవాడు నన్ను. వాడు ప్రతిరోజు చదువుకొని వచ్చి కొన్ని ప్రశ్నలు వేసేటాడు. వాడి ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నేను ఎన్ని రెఫరెన్స్ బుక్లు చదివినా లెక్క చెప్పలేను. ఆ విధంగా చదువుకున్నందువల్ల నేను ఈరోజు కర్నూలు సిటీలో నెంబర్ 1 కెమిస్ట్రీ లెక్చరర్గా మారగలిగిన నా విద్యార్థి గుండా అన్నాడు. ఒక టీచర్కి ఎంతకంటే గౌరవం ఏముందండి? ఒక విద్యార్థి ప్రశ్నలు వేయడం ద్వారా ఒక టీచర్ అద్భుతమైన టీచర్గా మారడం అనేది, ఆ విద్యార్థి ప్రశ్నలు వేయడం ద్వారా టీచర్కి సహాయపడగలడు. ప్రశ్న ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేయగలదు. అని దీని సారాంశం. విత్ దిస్ నేను క్లోజ్ చేస్తున్న మిత్రులారా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎ నైస్ హియరింగ్. ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఎంటర్టైన్ చేద్దాం.